దేశమును కాలమును బట్టి ఎప్పుడు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని చెప్పగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శాస్త్ర పఠనము చేత వస్తుంది. భీష్మాచార్యుల వారు వశిష్ఠుడి దగ్గర చదవని శాస్త్రం ఏముంది? గంగమ్మ తీసుకొచ్చి శంకర మహారాజు గారికి భీష్ముణ్ణి అప్పజెప్పినప్పుడు చెప్పింది కదా, ఈయన బృహస్పతితోటి శుక్రాచార్యుల వారితోటి తుల్యుడు, తెలియని శాస్త్రం ఏం లేదు అని చెప్పింది. అన్ని శాస్త్రములు చదువుకున్నవాడు ఇంత జటిలమైన సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య ధర్మాతిక్రమణము కాకుండా ఎలా విడదీయవచ్చో చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ కూడా ఉండి తీరాలి కదా. లేకపోతే ఏమవుతుందంటే నా మాట వరకు నాకే తప్ప సమస్య ఏమైపోయినా పర్వాలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు అందులో స్వార్థం చేరిపోతుంది. ఎందుకో తెలుసా? అప్పుడు రాజ్యం ఏమైపోవాలి? భీష్మించావు బాగుంది, పెళ్లి చేసుకో, పిల్లల్ని కనవు, రాజ్య పరిపాలన చెయ్యవు, అప్పుడు రాజ్యం ఏమైపోవాలి? రాజ్యం అంటే మట్టి కాదుగా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని గురుదాన గారు అన్నట్లు మరి ప్రజలందరూ ఏమైపోతారు? రాజ్యాన్ని ధార్మికుడు పరిపాలన చెయ్యనప్పుడు ప్రజలకి ధర్మమనందు అనురక్తి ఎలా కలుగుతుంది? శత్రుదాడులను ఎవరు నియంత్రిస్తారు? దొంగలు పెరిగిపోకుండా ఎవరు నియంత్రిస్తారు? శాసనాన్ని ఎవరు అమలు చేస్తారు? అప్పుడు అది తన వ్యక్తిగత సమస్య కాదు, సామాజిక సమస్య. సామాజిక సమస్యని వదిలిపెట్టేసి నేను ప్రతిజ్ఞ చేశానండి అందుకని నేను ఇలాగే ఉంటాను అంటే అప్పుడు ధర్మశాస్త్రంలో దాన్ని అంగీకరించారు. ఎందుకని అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించవలసి వస్తే చిన్న ధర్మాన్ని పక్కన పెట్టేయవలసింది. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తా. పురుషకారము అంటే తన ప్రయత్నము తాను చేస్తూ ఈశ్వరానుగ్రహము కలిసి రావాలి అని కోరుకోవాలి. శంతనుడు తన ప్రయత్నం తాను చేశాడు, కానీ చిత్రాంగదుడి వివాహం కాకుండా యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీర్యుడికి వివాహమై 2 భార్యలు ఉన్నప్పటికీ కూడా సంతానాన్ని పొందకుండానే మరణించాడు. భీష్ముడికి సంతానం కలిగే అవకాశం లేదు, శపథం చేసి ఉన్నాడు. ఏ సత్యవతీదేవిని తన తండ్రి అయినటువంటి శంతన మహారాజు గారికి ఇచ్చి వివాహం చేయడం కోసం ఇంత భీష్మించాడో, ఇంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడో, ఆ సత్యవతీదేవియే తల్లి స్థానంలో ఉండి భీష్ముని వద్దకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడింది. ఏది మాట్లాడినా ధర్మమే మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఆవిడంది, శంతను సంతానంబును సంతత కీర్తియును పిండ సత్కృతియును అత్యంత మహీభారమును పరంతపానీయందు చిరతరంబై నిలిచెను. ఓ భీష్మ, నీ యొక్క భుజస్కంధముల మీద ఇవాళ ఎన్నో కర్తవ్యాలున్నాయి. ఎందుకనంటే నీ తండ్రి అయిన శంతన మహారాజు గారు శరీరత్యాగం చేశాడు. నీ సోదరులైనటువంటి చిత్రాంగద విచిత్ర వీర్యులు వెళ్ళిపోయారు, వాళ్ళకి సంతానం లేదు. ఇప్పుడు శంతను సంతానంబును, శంతన మహారాజు సంతానం ఉండాలి, వంశం విస్తరించాలని అంత కోరుకున్నాడు. ఆయన కోరిక తీరాలన్నా సంతత కీర్తియును, ఈ ఆచంద్రతారార్కంగా వంశం వర్ధిల్లి హస్తినాపుర రాజధానిగా ఈ సామ్రాజ్యము ఈ వంశము చేత పరిపాలింపబడింది అన్న కీర్తి నిలబడాలి అన్న పిండ సత్కృతియును, శరీరాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళకి వాళ్ళ కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఆ పిండ ప్రదానం చేసి వాళ్ళకి జరగవలసినటువంటి అంత్యేష్టిక్రియ జరిపి వాళ్ళు శరీరం వదిలిపెట్టినటువంటి తిథి సంవత్సరంలో ఎప్పుడు వస్తుందో అప్పుడు పిండ ప్రదానం చేస్తూ శ్రాద్ధాది కర్మలు జరగాలి అంటే అత్యంత మహీభారమును. ఈ భూమిని పరిపాలించడం అంత తేలికైన విషయం కాదు. శత్రురాజుల యొక్క దాడులను తట్టుకుని ఈ భూమిని అంతటినీ కూడా పదిలంగా కాపాడాలి. అలా కాపాడాలి అంటే విశేషమైనటువంటి శౌర్య పరాక్రమములు ఉండాలి. అవి నీయందే ఉన్నాయి. పరంతప అంటే శత్రువులను శోషింప చేయగలిగిన వాడా, నీ యందు చిరతరంబై నిలచన్, అవి విశేషముగా నీ యందు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నీ తండ్రి యొక్క కోరిక తీరాలన్నా, ఈ వంశం నిలబడాలి అన్నా, వెళ్ళిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు జరగాలి అన్నా, ఆచంద్రతారార్కం ఈ రాజ్యం ఇలా పరిపాలింపబడుతూ ప్రజలందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలి అన్నా, అది నీ చేతుల్లోనే ఉంది.
జననుక సర్వధర్మములు సర్వ జగత్ పరివర్తన క్రమంబును మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవ నిక్కువంబనగా ఎరుంగుదు ఉన్నత గుణాఢ్యుడవున్ భరతాన్వయావలంబనుడవు నీవ నిన్నొకడు పంచద చేయుము మత్ప్రియంబుగన్. ఆవిడ సత్యవతీదేవి భీష్ముడితో మాట్లాడుతూ కొనసాగింపుగా మాట్లాడుతోంది. జననుక సర్వధర్మములు, జనులు అందరి చేత ఆదరింపబడి కొనియాడబడినటువంటి ధర్మములు ఏ ఉన్నాయో అవన్నీ నీకు తెలుసు. సర్వజగత్ పరివర్తన క్రమంబును, ఈ ప్రపంచం ఎన్ని రకాలైనటువంటి మార్పులను పొందిందో, ఎన్ని వంశాలు పరిపాలించాయో, ఎటువంటి మార్పులు వచ్చాయో అన్నీ కూడా నీకు తెలుసు. నీవ నిక్కువం బనగ ఎరుంగుదు, నీకు తెలియని విషయమేం లేదు. ఉన్నత గుణాఢ్యుడవున్, నీకన్నా గొప్ప గుణములు కలిగినటువంటి వాడు లేడు. భరతాన్వయావలంబనుడవు నీవా, భరతుడు వంశకర్తగా ఈ వంశాన్నంతటినీ కూడా విస్తరింపజేశాడు. అటువంటి గొప్ప వంశము వృద్ధిలోకి రావడం ఇవాళ నీ మీద ఆధారపడి ఉంది. నిన్నొకడు పంచద చేయుము మత్ప్రియంబుగన్, నిన్నొక్క కోరిక కోరుతాను భీష్మ. తల్లిగా నేను కోరినటువంటి కోరికని నువ్వు తీర్చాలి. నా ఆదేశంగా స్వీకరిస్తావో, తల్లి యొక్క కోరికగా భావిస్తావో, కానీ నా కోరికని మాత్రం నువ్వు తీర్చవలసి ఉంటుంది. ఇక కురువంశంబున నీ ఒక్కరుడవయున్నవాడవు, ఉర్వీరాజ్యం వెక్కటి చేకొని తేజము దిక్కుల వెలిగింపు సంతతయు బడయు ముగిన్. ఇవాళ ఈ కురువంశానికి అంతటికీ కూడా మిగిలినటువంటి వాడివి నువ్వు ఒక్కడివి. కాబట్టి నువ్వు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుని సంతానాన్ని కను. అలాగే ఈ రాజ్యభారాన్నంతటినీ కూడా నువ్వు స్వీకరించు. అంతేకాదు, నిరతంబు బ్రహ్మ మొదలుగా వరుసన ఎడతెగక ఇట్లు వచ్చిన వంశం బురుభుజ నీ ఉండగా నీ తరమున విచ్ఛిన్న మగుట ధర్మవే అని. భీష్మ, ఒక్క విషయాన్ని బాగా ఆలోచించు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిని ప్రారంభం చేశాడు. ఆ సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఈ వంశం ప్రారంభమై నిరంతరంగా అలా కొనసాగుతూ వస్తోంది. ఇవాళ నువ్వు ఈ వంశ విస్తరణ నిర్వహించకపోతే, రాజ్యభారాన్ని స్వీకరించకపోతే ఇక్కడతో ఇది అంతరించిపోతుంది. నీ తండ్రి శంతన మహారాజు గారు ఇది జరగకూడదని కోరుకున్నాడు. కాబట్టి నీవు ఈ తంతువు కొనసాగేటట్టుగా, ఈ వంశము విస్తరిల్లేటట్టుగా, ఈ రాజ్య పరిపాలనము మన చేత నిరంతరము కొనసాగేటట్టుగా కర్తవ్యాన్ని స్వీకరించాలి. కాబట్టి వివాహం చేసుకుని సంతానాన్ని కను. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. ఎవరి కోసం చేశాడు ఈ ప్రతిజ్ఞ? కామినీ కాంచనములు రెండిటికీ దూరంగా ఉంటాను అని, నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను, సంతానాన్ని పొందానని, రాజ్యభోగం నాకు అక్కర్లేదు, ఇకపైన సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి సంతానమే రాజ్యమునకు అధికారులవుతారని ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్మాచార్యుల వారి వద్దకి అదే సత్యవతీదేవి వచ్చి, నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని పొంది నువ్వే రాజ్య పరిపాలన చెయ్యి అని అడుగుతాను. మీకు ఈ సన్నివేశం విన్నప్పుడు ఏం గుర్తొస్తుంది? శ్రీరామాయణంలో నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం అంటుంది కైకమ్మ. యవరాజ్య పట్టాభిషేకం జరగాలని దశరథ మహారాజు గారు రామచంద్రుడి విషయంలో ఏ ముహూర్తాన్ని నిర్ణయించాడో అదే ముహూర్తానికి భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం జరగాలి. అదే ముహూర్తంలో రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి అని అడిగింది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయి దశరథుడు మరణించిన తరువాత అదే కైకమ్మ అరణ్యానికి వెళ్ళి, రామా నేనే నిన్ను అడుగుతున్నాను, మళ్ళీ వెనక్కి వచ్చి రాజ్యం చెయ్యి అంది. కైకమ్మ రాముణ్ణి ఎలా ప్రార్థన చేసిందో, ఏ సత్యవతీదేవి శంతనుడికి భార్య కావాలని భీష్మించి ఘోరమైన ప్రతిజ్ఞని భీష్మాచార్యుల వారు చేశారో, ఆ భీష్మాచార్యుల వారిని మళ్ళీ అదే సత్యవతీదేవి వాటిని ఉపసంహారం చేసి వివాహం చేసుకుని సంతానాన్ని కని రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలన చేస్తూ వంశాభివృద్ధితో ఆచంద్రతారార్కం ఈ ప్రక్రియ నడిచేటట్టుగా చూడమని అభ్యర్థిస్తోంది.
పరిస్థితులు రావడం వేరు, మాటకి నిలబడగలగడం వేరు. అది అంత తేలికైన విషయం కాదు. నేను ఇందువల్ల చేయలేకపోతున్నానండి అని చెప్పవచ్చు, అది తప్పని నేను అంటలేదు. కానీ కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒకరు మాత్రం ఆ ఇచ్చిన మాట కోసమే నిలబడిపోతారు తప్ప, మాటకి అంత ప్రాధాన్యత ఇస్తారు తప్ప అన్న మాట తప్పడానికి మాత్రం వీల్లేదు. వాళ్ళు అంత పౌరుషంతో, అంత సత్యనిష్టతోటి ఉంటారు. సత్యమేవీశ్వరోలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు రామాయణంలో. అసలు సత్యాన్ని మించినటువంటి పరమపదం ఏముంది? సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉన్నది అంటాడు. కాబట్టి భీష్ముడు కూడా రాముడు రామాయణంలో ఎలా మాట్లాడాడో అదే తీరుగా మాట్లాడతాడు. భీష్మాచార్యులు వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తుంటే ఆర్షవాంగ్మయంలో ఉన్నటువంటి మహాపురుషులందరిలో ఉన్నటువంటి సుగుణముల యొక్క కూడిక మీకు కనపడుతుంది. అందుకే ఆయన అన్నాడు, విని భీష్ముడనియే మీకిట్లని ఆనతి ఈయ తగునే అమ్మి నా పల్కిన పల్కును మరి నా తాల్చిన వ్రతమును చిరుపునంత చిరుతని చెప్పుడా. మీరు నన్ను ఇలా ఆజ్ఞాపించచ్చా అమ్మా? వివాహం చేసుకోమంటున్నారు, రాజ్య పరిపాలన చెయ్యమంటున్నారు. నేనేమన్నా చిన్న పిల్లవాడినా? ఇప్పుడు ఒక మాటని మళ్ళీ గంట పోయేటప్పటికి ఆ మాట పక్కన పెట్టేసి సరేలేండి మీరందరూ అంటున్నారు కదా ఇలా చేసేస్తానులేండి అనడానికి. అది పసిపిల్లలైతే చేస్తారమ్మా, ప్రాజ్ఞులైన వారు అలా చెయ్యకూడదు. ఇత పూర్వం నేనే కదా ప్రతిజ్ఞ చేశాను, నీ తండ్రికి మాట ఇచ్చి కదా నిన్ను తీసుకొచ్చి శంతన మహారాజు గారికి భార్యని చేశాను. ఇవాళ శంతన మహారాజు గారు వెళ్ళిపోయారని మీకు పుట్టినటువంటి సంతానమునకు సంతానము కలగకుండా శూన్యం ఏర్పడిందని నేను మాట తప్పనా? నేను వివాహం చేసుకోనా? నేను రాజ్యభారాన్ని స్వీకరించనా? ఇంత భీష్మించిన భీష్ముడు మాట తప్పాడు అన్న మాట రాదా? కాబట్టి అలా చేయకూడదమ్మా. మాటకి కట్టుబడి ఉండడంలో గొప్పతనం ఉంది. హిమకరుడు శైత్యమును అర్యముడు మహాతేజమును హుతాశనుడు ఉష్ణత్వమును విడిచిరేని గుర్వర్ధమునా చేకొనిన సద్వ్రతంబు విడుతునే. అమ్మా, ఒకవేళ హిమకరుడు శైత్యమును, చంద్రుడు తన చల్లతనాన్ని వదిలిపెట్టి వేయవచ్చుగాక. అర్యముడు మహాతేజమును, సూర్యభగవానుడు తన యొక్క వేడిని, తన యొక్క తేజస్సుని వదిలిపెట్టేస్తే వదిలిపెట్టేయచ్చుగాక. హుతాశనుడు ఉష్ణత్వము విడిచిరేని, అగ్నిహోత్రుడు తన యొక్క వేడిని విడిచిపెట్టేస్తే విడిచిపెట్టేయవచ్చుగాక. గుర్వర్ధమునా చేకొనిన సద్వ్రతంబు విడుతునే. నేను మాత్రం తండ్రి గారి కోసమని చేసిన ప్రతిజ్ఞ ఏది ఉందో అది విడిచిపెట్టేస్తానా అమ్మా? విడిచిపెట్టడం సాధ్యం కాదు. నువ్వు ఇప్పుడు దేని గురించి పరిశ్రమిస్తున్నావు, దేని గురించి శోకిస్తున్నావు? వంశం ఆగిపోయిందని కాదు. నేను మధ్య మార్గం చెప్తాను. ధర్మం అనేటటువంటిది దేశమును కాలమును ఆశ్రయించి ఉంటుంది. నేను ఇది మీకు వ్యాసుడి గురించి చెప్పినప్పుడు చెప్పా. ధర్మము అన్ని వేళలా ఒక్కలా ఉండదు. ధర్మము నిరంతరము మారిపోతుంది. బాగా చీకటి పడిందనుకోండి, నిద్రపోవడం ధర్మం. తెల్లవారుతోందనుకోండి, నిద్ర లేచి సాత్వికమైనటువంటి బుద్ధితో భగవదారాధనో సద్గ్రంథ పఠనమో చెయ్యడం ధర్మం. సూర్యుడు పైకెక్కాడనుకోండి, ధార్మికంగా అర్ధార్జన చేయడం ధర్మం. ప్రదోష వేళ అయిందనుకోండి, భగవత్ సంబంధమైన విషయంలో బాగా మునగడం ఆచారం. చీకటి పడిందనుకోండి, ధార్మికమైనటువంటి భోగాన్ని అనుభవించడం ధర్మం. కాలమునందు ధర్మము నిరంతరము మారిపోతుంటుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. ఉపవాసాన్ని విరమణ చేసేయాలి. విరమణ చేయడం ధర్మం. నా కొడుకు దగ్గర నిలబడ్డాననుకోండి, తండ్రి ధర్మం. నేను ఇక్కడికి వచ్చాననుకోండి, కేవలము శాస్త్ర సంబంధమైన విషయమును మాత్రమే మాట్లాడడం నా ధర్మం. నేను నా భార్య ముందు నిలబడ్డాననుకోండి, నాది భర్తృధర్మం. నేను ఈ సమాజంలో ఒక పౌరుడిగా నిలబడ్డాననుకోండి, నాది పౌరధర్మం. నేను కార్యాలయానికి వెళ్ళాననుకోండి, నాది ఉద్యోగి ధర్మం. మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు, ఎవరి ముందు నిలబడి ఉన్నారు, ఏ సమయమునందు నిలబడి ఉన్నారు, దాన్ని బట్టి ధర్మం మారుతుంటుంది.
తప్ప ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. కదులుతున్న ధర్మాన్ని పట్టుకున్నవాడు కదలని సత్యం అయిపోతాడు. సత్యము ఈశ్వరుడు. అందుకే సత్యం శివం సుందరం. సత్యము కదలదు. సత్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది. సత్యం తెర, ధర్మం సినిమా. సినిమా మారిపోతూ ఉంటుంది. దానికి ఆలంబనం తెర, తెర మాత్రం మారదు, అలాగే ఉంటుంది. సత్యము ఆలంబనంగా లేని ధర్మం సాధ్యం కాదు. ధర్మం మారితేనే, మారుతున్న ధర్మాన్ని అనుష్ఠించి మారని సత్యంగా మారిపోతాడు. కాబట్టి ధర్మాన్ని బాగా అనుష్ఠానం చెయ్యాలి. దేశమును కాలమును బట్టి ఎప్పుడు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని చెప్పగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శాస్త్ర పఠనము చేత వస్తుంది. భీష్మాచార్యుల వారు వశిష్ఠుడి దగ్గర చదవని శాస్త్రం ఏముంది? గంగమ్మ తీసుకొచ్చి శంతన మహారాజు గారికి భీష్ముణ్ణి అప్పజెప్పినప్పుడు చెప్పింది కదా, ఈయన బృహస్పతితోటి శుక్రాచార్యుల వారితోటి తుల్యుడు, తెలియని శాస్త్రం ఏం లేదు అని చెప్పింది. అన్ని శాస్త్రములు చదువుకున్నవాడు ఇంత జటిలమైన సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య ధర్మాతిక్రమణము కాకుండా ఎలా విడదీయవచ్చో చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ కూడా ఉండి తీరాలి కదా. లేకపోతే ఏమవుతుందంటే నా మాట వరకు నాకే తప్ప సమస్య ఏమైపోయినా పర్వాలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు అందులో స్వార్థం చేరిపోతుంది. ఎందుకో తెలుసా? అప్పుడు రాజ్యం ఏమైపోవాలి? భీష్మించావు, బాగుంది, పెళ్లి చేసుకో, పిల్లల్ని కనవు, రాజ్య పరిపాలన చెయ్యవు, అప్పుడు రాజ్యం ఏమైపోవాలి? రాజ్యం అంటే మట్టి కాదుగా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని గురుదార గారు అన్నట్లు మరి ప్రజలందరూ ఏమైపోతారు? రాజ్యాన్ని ధార్మికుడు పరిపాలన చెయ్యనప్పుడు ప్రజలకి ధర్మమనందు అనురక్తి ఎలా కలుగుతుంది? శత్రుదాడులను ఎవరు నియంత్రిస్తారు? దొంగలు పెరిగిపోకుండా ఎవరు నియంత్రిస్తారు? శాసనాన్ని ఎవరు అమలు చేస్తారు? అప్పుడు అది తన వ్యక్తిగత సమస్య కాదు, సామాజిక సమస్య. సామాజిక సమస్యని వదిలిపెట్టేసి నేను ప్రతిజ్ఞ చేశానండి, అందుకని నేను ఇలాగే ఉంటాను అంటే అప్పుడు ధర్మశాస్త్రంలో దాన్ని అంగీకరించాను. ఎందుకని అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించవలసి వస్తే చిన్న ధర్మాన్ని పక్కన పెట్టేయవలసింది. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తా. మా అన్నగారు ఉన్నాడు అనుకోండి, ఇంకా అంతకన్నా పెద్దల ఊసెత్తడం నాకు ఇష్టం ఉండదు. అందుకని పరమ మర్యాదతో మాట్లాడవలసిన వాళ్ళ గురించి నేను కనీసం సంబోధన రీత్యా ఉదాహరణకి కూడా నేను వాళ్ళని వాడను. మా అన్నగారు ఉన్నారనుకోండి, తండ్రితో సమానం. మా అన్నగారు ఎక్కడో కూర్చునుండగా అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగబోతోంది. ఆయన చూసుకోలేదు, పైనుంచి ఏదో పడుతోంది, పైనుంచి ఏదో పడిపోతోంది, ఆయన చూసుకోవట్లేదు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నగారు పైనుంచి పడిపోతోందండి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, మీ తల పగిలిపోతుంది, మీరు లేచిపోండి అన్నగారు అని నేను ఆయన కాళ్ళకి నమస్కారం చేసి అడుగుతానా? అవసరమైతే వెనక నుంచి కుర్చీని ఒక్క తన్నుదన్న ఆయన ముందుకు పడిపోయేటట్టు చేసేస్తాను. ఇప్పుడు అన్నగారు కూర్చున్న కుర్చీని అలా తన్నచ్చా? ఆయన ముందుకు పడిపోయేటట్టు చెయ్యొచ్చా? అంటే అక్కడ ఎందుకు తన్నాడన్నది ప్రధానం. ఆయన కాలుతో ఎందుకు తన్నాడంటే అన్నగారిని రక్షించుకోవడానికి తన్నాడు. అలా ఆయన తొందరపడి తన్ని ఆయన వెనక్కి ఈయన ముందుకి పడిపోతే పైనుంచి పడిపోయిందానికి ఇద్దరు పడిపోతారు. కాబట్టి ఆయనని తన్ని ఈయన వెనక్కి ఆయన ముందుకి పడ్డాడు, పైనుంచి పడింది, మధ్యలో పడింది, ఇద్దరు బతికారు. ఇప్పుడు ఒక అధర్మం జరిగింది, తన్నకూడని అన్నగారిని తన్నాడు, కానీ ఆయనకి దోషం వస్తుందా? అంటే దాని వెనక ప్రయోజనాన్ని ఆలోచించకుండా తీర్పు ఎలా చెప్తారు? అది తెలియక శాస్త్రము మౌఢ్యం అంటారు చాలా మంది. శాస్త్రం అలా ఎప్పుడు చెప్పదు. అప్పుడు అది ధర్మమే. ఎందుకనంటే అన్నగారి ప్రాణములను రక్షించుకున్నాడు, అప్పుడు అంతకన్నా మార్గం లేదు. వైద్యుడే ఉన్నాడండి, ఎంతో గౌరవం, రోగి అంటే చాలా గౌరవం, కానీ అవసరం వచ్చింది కత్తి పట్టుకుని కోస్తాడు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారంటే ప్రాణం అందరికీ, అంత భక్తి. అటువంటి వారికి కళ్ళల్లో శుక్లం వచ్చాయి, తొలగించవలసి వచ్చింది, వైద్యుడు తొలగించాడు. అప్పుడు ఆయన వంటి మహాపురుషుడి యొక్క కంటిని ముట్టుకుని ఆ చేతిలో పదునైన ఆయుధంతో ఆ శుక్లాన్ని తొలగించడం అంటే ఆయన శరీరంలో ఒక అంతర్భాగాన్ని కొయ్యడమేనా? అప్పుడు వైద్యుడికి దోషం వచ్చిందా? లేదు. మహాస్వామి వారికి సౌకర్యం చేశాడు ఆయన, కాబట్టి ఆయన పుణ్యాత్ముడే. పాటించవలసినటువంటి సంప్రదాయాన్ని పాటిస్తే తప్ప ముట్టుకోవడానికి వీల్లేదన్నారు, అంతే. అదొకటే తేడా. కాబట్టి
ఏది దోషము ఏది దోషము కాదు అన్నది బాగా పట్టుకోవాలి. అయితే ధర్మమునకున్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ధర్మం ఉంటుంది. అదే ధర్మం వేరొక యుగంలో ఉండదు. అన్నగారి మీద ఏదో పడిపోతుంటే కాలుతో తన్నాడు కాబట్టి పర్వాలేదండి అంటే కూర్చున్న అన్నగారిని ప్రతివాడిని తమ్ముడు తన్నమనే దాని అర్థం మారిపోయిందా లేదా? అలాగే ఒక యుగంలో ఉన్న ధర్మం ఇంకో యుగంలో ఉండదు. ఇప్పుడు నేను ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నానో, భీష్ముడు ఏ ధర్మాన్ని చెప్పాడో అది ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో లేదు. ఇప్పుడు ఆ ధర్మం లేదు. నేను ముందు ఆ ధర్మం ఇప్పుడు లేదన్న మాట చెప్పి భీష్ముడు చెప్పిన ధర్మం ఏదో చెప్తున్నాను. ఆయన అన్నాడు, పితృవధజాత కోప పరిపీడితుడై జమదగ్నిసూనుడు ఉద్ధతబలు హైహయున్ సమరదర్పితు చంపి అశేష దారుణీపతుల వధించే గర్భగత బాలురనాదిగా అట్టి చోట తత్సుతులకు తొల్లి ధర్మ విధి సంతతి నిల్పరే భుసురోత్తముల్. అమ్మా, మీకు తెలియని ధర్మమా? ఒకానొకప్పుడు పరశురాముడు అవతార స్వీకారం చేసినప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళగా చూసి ఆయన తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపేశాడు. క్షత్రియుడు, కర్తవీర్యార్జునుడు. ఆయన క్షత్రియుల మీద పగపట్టాడు. ఇంత అహంకారమా క్షత్రియులకి? నిష్కారణంగా నా తండ్రి జమదగ్నిని చంపేస్తాడా అని పరశువు చేత పట్టుకుని క్షత్రియుడన్నవాడు లేకుండా చంపేశాడు భూమి మీద. ఆ చంపేసినప్పుడు ఏం చేశాడంటే, ఎవరైనా స్త్రీ గర్భంలో శిశువు ఉంటే ఆ గర్భాల్లో ఉన్న వాళ్ళని కూడా చంపాడు. అంత ఆక్రోశంతో చంపాడు. అది అవతారం కాదంటే అవతారమే, దాన్ని ఆవేశావతారం అంటారు. ఒక్కొక్కసారి అంత ఆవేశంతో ఉంటుంది అవతారం. అంత రక్తపాతం చేశాడు, అంతమంది క్షత్రియుల్ని దునుమాడాడు పరశురాముడు. ఇంత అహంకారమా? మిమ్మల్ని రాజ్య పరిపాలన చెయ్యండిరా ధర్మంతో అంటే, మీరు అంతఃపురాల్లో ఉండి భోగాలు అనుభవించి నిర్దాక్షిణ్యంగా నిష్కారణంగా ఎక్కడో ఉండి ఎవరో తపస్సు చేసుకుంటున్న వాళ్ళని చంపేస్తారా? అసలు మీ జాతిని అంతరింపచేసేస్తే తప్ప మీకు బుద్ధి రాదని ఆయన పరశువు పట్టుకు చంపేశాడు. అప్పుడు క్షత్రియులకు వంశాలు అంతరించిపోయి అప్పుడు ఏం చెయ్యాలని అడిగారు. అప్పుడున్న ధర్మం వేరొకటి ఉంది. వంశములు నిలబడాలి అంటే భర్తలందరూ మరణించారు క్షత్రియులు. అప్పుడు కామమోహితుడు కాకుండా, కామమునకు వశపడకుండా కేవలం ఉపకార ధోరణిలు అవతల వారి వంశాన్ని నిలబెట్టడం కోసం శాస్త్ర ప్రవీణులై మహావిద్వాంసులై భక్తులైనటువంటి బ్రాహ్మణుల యొక్క తేజస్సుల వలన క్షత్రియులు మళ్ళీ గర్భవతులై ఆ క్షత్రియుల భార్యలు సంతానమును కన్నారు. అమ్మాది ఇప్పటికీ ధర్మమే. ఎప్పుడు నేను చెప్తున్నది ద్వాపర యుగంలో, కలియుగంలో కాదు, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ద్వాపర యుగం వరకు ఆ ధర్మం ఉంది. అందుకు చెప్తున్నాడు భీష్ముడు, ఆ ధర్మం ఉన్నదమ్మా. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమని నా ప్రతిజ్ఞని పక్కన పెట్టమని చెప్పక్కర్లేదు. విచిత్ర వీర్యుని భార్యలు ఉన్నారు కదా, అంబికా అంబాలిక. అంబికా అంబాలికలు విచిత్ర వీర్య క్షేత్రములు కనుక ఈ పద్ధతిని నియోగించి కామమోహితుడు కానివాడు, మహావిద్వాంసుడు, కామమును జయించినవాడు, ఇంద్రియలౌల్యము లేనివాడు, సర్వశాస్త్ర పారంగతుడు, బ్రహ్మము వంటివాడు ఎవరుంటాడో, కేవలము ఉపకార బుద్ధితో మాత్రమే సంతానమును ఎవరు అనుగ్రహించగలడో అటువంటి వాణ్ణి పిలిపించి ఆయన తేజస్సు వలన విచిత్ర వీర్య క్షేత్రముల యందు సంతానమును పొంది వంశము వృద్ధిలోకి వచ్చేటట్టుగా మీరు ప్రణాళికా నిర్మాణం చెయ్యండి. అలా ఎవరున్నారు అంటారేమో, ఉన్నారు. కావున నియతాత్ము జగత్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణున్ బడయంగావలయున్ వాడు సంతతి కావించు విచిత్ర వీర్యక క్షేత్రములన్. అమ్మా, పరమధర్మాత్ముడు, జగత్తునంతటినీ పావనం చెయ్యగలిగినటువంటి వాడు, అంతటి మహాభక్తి తత్పరుడు, అంతటి పరమధర్మాత్ముడు, సమస్త శాస్త్రములు తెలిసిన్నవాడెవరు ఉంటాడో అటువంటి వాడు తన దగ్గర ఉన్నది ఇతరులకు ఉపకారము కొరకిచ్చినట్టు తన తేజస్సుని ప్రదానం చేస్తాడు. దాని కారణం చేత వాళ్ళిద్దరూ గర్భవతులై వంశాన్ని నిలబెడతారు. అది ఈ యుగంలో, ఈ కాలములో ధర్మం అంగీకరించినటువంటి సిద్ధాంతం. కాబట్టి మీరు ఆ మార్గంలో వంశము నిలబడేటట్టుగా చూడండి. అన్ని తలుపులు మూసుకుపోతే కదా నేను సమాజం గురించి ఆలోచించాలి. మార్గం ఉండగా నేను మాట ఎందుకు తప్పడం అమ్మా? ఆలోచించండి. భీష్ముడు చెప్పినది శాస్త్ర సమ్మతమే. ఆ యుగమునందు ఆ ధర్మం ఉన్నది.
కాబట్టి భీష్ముణ్ణి ఒత్తిడి చేయడం దోషం అని ఆమె వ్యాస భగవానుణ్ణి స్మరించి వ్యాసుణ్ణి పిలిపించి, మీరు వ్యాసుడి గురించి, కుంతి గురించి, గాంధారి గురించి విన్నప్పుడు ఆ విశేషాలన్నిటినీ విన్నారు. చిరువిటి చేరడం మళ్ళీ నేనంత వివరంగా మీకు చెప్పక్కర్లేదు. వ్యాస భగవానుని యొక్క అనుగ్రహం చేత అంబిక యందు ధృతరాష్ట్రుడు, అంబాలిక యందు పాండురాజు, అలాగే అంబిక యొక్క దాసి యందు విదురుడు జన్మించారు. అలా విదురుడు ఎందుకు దాసీపుత్రుడయ్యాడు అన్నది కూడా నేను మీకు విదుర జననంలో చాలా స్పష్టంగా 2-3 రోజులు వివరించి ఉన్నాను. కాబట్టి ఈ ముగ్గురు కూడా వ్యాసుని యొక్క అనుగ్రహ విశేషంగా జన్మించారు. దాని వలన కురువంశము నిలబడింది. సత్యవతీదేవి సంతోషించింది. సరే, ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆవిడ ఏది ప్రధానంగా కోరిందో ఆ మాట నిలబడిందిగా. భీష్ముడు మాట తప్పవలసినటువంటి అవసరం పక్కకి వెళ్ళిపోయిందిగా. అంటే నిజానికి అవతల వాళ్ళకి ఈ విషయాలు తెలియవు కదా అని లోపల కాంక్ష ఉంటే రాజ్యాన్ని పొందవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కానీ చేసినటువంటి ప్రతిజ్ఞ మీద ఆయనకి ఎంత విశ్వాసమో ఎంత గౌరవమో చూడండి. ఆ మాటకే కట్టుబడ్డాడంతే. అటువంటి మహాపురుషులు ప్రపంచ చరిత్రలో ఎంతమంది ఉంటారు? అంతటి గొప్పవాడు భీష్ముడంటే. కాబట్టి ఆ వంశం అలా వృద్ధిలోకి వస్తోంది. సత్యవతీదేవి సంతోషంగా ఉంది. కొంతసేపు ఆ కథని పక్కన పెట్టండి. ఎందుకని అంటే దీనికి ముందు ఒక మలుపు ఉంది. అంబ జీవితం ఉంది. మరి అంబని తీసుకొచ్చిన తరువాత పంపించాడు కదా భీష్మాచార్యులు వారు సాల్వుడి దగ్గరికి. మర్చిపోయారు? అప్పుడే మర్చిపోలేదు కదా. కాశీరాజు కుమార్తెలు అంబిక అంబాలికని తీసుకొచ్చి అంబాలికని విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేసి అంబని సాల్వుడినే వివాహం చేసుకో అని చెప్పి పుణ్యాంగనలను విప్పులను ఇచ్చి చాలా మర్యాదతో పంపించేశాడు. ఇప్పుడు ఆ అంబ జీవితం ఏమైంది అన్నది నిజానికి ఆది పర్వంలోనిది కాదు. కానీ చాలా దూరం భీష్ముడి జీవితం ముందుకి చెప్పిన తరువాత ఇది చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే కథాక్రమంలో భారతంలో అలా వస్తుంది. ఉద్యోగ పర్వంలో చెప్తాడు దుర్యోధనుడితోటి. కానీ మీ సౌకర్యం కోసం మహాభారతంలో భీష్ముడు అన్న శీర్షికతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి పక్కనే వెళ్ళిన అంబ ఏమైంది అన్నది మళ్ళీ 20 రోజుల తర్వాత మాట్లాడే కన్నా ఇప్పుడే మాట్లాడితే మీకు సౌలభ్యంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది అన్న ఉద్దేశ్యంతో నేను అంబ వైపు నుంచి వచ్చినటువంటి మలుపుల గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తున్నాను. భీష్మాచార్యుల వారి చేత పంపబడినటువంటి అంబ సాల్వుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆ సాల్వుడిని చూసి ఆమె ఒక మాట అంది. అంబయు అట సాల్వుని కడ కొంబోగిన నతడు భీష్ముని కొనిపోయిన దానిం పరచుం గైకొన ధర్మంబే కన్యాత్వ మెడలె మగువా నీకును. ఎంత గొప్పవాణ్ణి మనసిచ్చిందో చూడండి. ఆయన అన్నాడు, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. అడిగి, నిన్ను భీష్ముడు కదా తీసుకుపోయాడు యుద్ధంలో గెలిచి, నేను కూడా భీష్ముడి చేతిలో ఓడిపోయాను కదా. నేను ఎప్పుడైతే భీష్ముడి చేతిలో ఓడిపోయానో అప్పుడే నువ్వు భీష్ముడికి చెందిన వస్తువు అయిపోయావు. నువ్వు భీష్ముడికి చెందిన దానవు. ఏది చేసుకున్నా భీష్ముడి ఇష్టం. తన దగ్గరికి పంపించడం తప్పుట. ఎందుకు తప్పు అంటే ఆయన అన్నాడు, పరచుం గైకొన ధర్మంబే. నువ్వు దుష్టురాలివి. మనసు నాకిచ్చావు, భీష్ముడితో వెళ్ళిపోయావు. ఏదో కారణానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బహుశా నీకు విచిత్ర వీర్యుడితో వివాహం ఇష్టపడి ఉండదు, అందుకని ఇక్కడికి వచ్చావు. అంటే ఇంతకన్నా సభలో నేను చెప్పడం బాగుండదు. ఎంత అసహ్యంగా మాట్లాడచ్చో అంత అసహ్యంగానూ మాట్లాడాడు. పోనీ అక్కడతో ఊరుకున్న బాగుండేది. ఆయన అన్నాడు, కన్యాత్వ మెడలె మగువా నీకున్. అసలు నీ ఎందు కన్యాత్వమే లేదు. నువ్వు వేరొకరికి ఇల్లాలి అయిపోయినట్టే. ఇంకా నాకు ఇల్లాలి ఎలా అవుతావో? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏ పురుషుడైనా కన్యని స్వీకరిస్తాడు. నువ్వు కన్యవా? భీష్ముని చేత గెలవబడిన దానివి. భీష్ముడు ఎలా నియోగిస్తే అలా. కాబట్టి నువ్వు వేరొకరి ఇల్లాలి కిందే లెక్క. ఆవిడేమంది, నేను సాల్వుడు ఇల్లాలి కింద లెక్క అంది భీష్ముడితో. ఇప్పుడు సాల్వుడేమంటున్నాడు, నువ్వు భీష్ముడు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇల్లాలి కింద లెక్క. నువ్వు భీష్ముడికి చెందిన దానవు, నాకు చెందిన దానవు కావు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేను నిన్ను స్వీకరించాను అన్నాడు. వెంటనే అంబ సాల్వుడితో అంది,
తమ్మునికిగాగ భీష్ముడు ఉదగ్రవృత్తి కన్నియల కొనిపోయడుగాన బలిమి నన్ను కొనిపోయే నా చేత నిన్ను వినిన అప్పుడే పుట్టించే దూషింపననగ తగునే. మీరు బాగా పట్టుకోవాలి అంబ మాట్లాడుతున్న మాటలు. ఆవిడంటోంది, భీష్ముడు నన్ను ఎందుకు తీసుకెళ్లాడో తెలుసా? నన్ను తీసుకెళ్ళింది భీష్ముడు వివాహం చేసుకోవడానికి కాదు, భీష్ముడి తమ్ముడికిచ్చి వివాహం చేయడానికి తీసుకెళ్ళాడు. కానీ నేను అక్కడికి వెళ్ళిన తరువాత చెప్పాను, నేను నీకు మనసిచ్చానని చెప్పా. నా మనసు సాళ్వుని ఎందున్నది, సాళ్వుడు కూడా నన్ను ఇల్లాలని చేసుకోవాలనుకున్నాడు. కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని భీష్ముడితో చెప్తే భీష్ముడు సంతోషంగా నన్ను నీ దగ్గరికి పంపించేశాడు. కాబట్టి ఇందులో భీష్ముడు చేసిన తప్పే ఉంది? తన తమ్ముళ్ళకి వివాహం చేద్దామని తీసుకెళ్ళాడు. నేను చెప్పాను, చెప్పబట్టి మళ్ళీ వెనక్కి పంపించాడు. చెప్పకపోతే విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, ఆయనకి తెలియదుగా. నీ చెప్పాను కాబట్టి నీ దగ్గరికి పంపించాడు. నువ్వు నన్ను వివాహం చేసుకుందాం అనుకున్నావుగా, నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకున్నానుగా. కాబట్టి ఇప్పుడు వివాహం చేసుకోవాలంటావే? భీష్ముడు తీసుకెళ్ళింది ఒక ప్రయోజనానికి తీసుకెళ్ళాడు, చెప్పగానే ధర్మాత్ముడు వెనక్కి పంపించేశాడు. అందులో భీష్ముడిని తప్పు పట్టడానికి ఉంది అని ఒక మాట అంది. అసలు నిన్ను నేను వలచి ఉన్నానన్న విషయం నా తండ్రికి తెలియదు. నా తండ్రికి తెలిసి ఉంటే నాకు ఈ స్వయంవరం ప్రకటించేవాడు కాడు. పచ్చి అబద్ధమా కాదా? భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పింది? నేను నా తండ్రి చేత కూడా ఆయనకి ఇవ్వబడ్డాను అని చెప్పిందా లేదా? భీష్మాచార్యుల వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఒక మాట అంది, పరగనన్ను సాల్వపతి వరించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు అంది. నేను నా తండ్రి చేత పూర్వదత్తనైతి, నా తండ్రి నన్ను సాళ్వుడికి ఇచ్చేశాడు, మానసికంగా ఇచ్చేశాడు. ఇచ్చినవాడు స్వయంవరం ఎందుకు ప్రకటించాడు? మరి ఇచ్చేసిన వాడు నా పెద్ద కుమార్తె సాళ్వుని వివాహం చేసుకుంటోంది, ఆమెకి ఆయన యందు అనురక్తి, అతనికి ఆమె యందు అనురక్తి. కాబట్టి వాళ్ళిద్దరూ ఒండరులు ఒకరి యందు ఒకరు అభిమానమును పొంది ఉన్నారు. నేను కూడా అంగీకరించా. ఇంకెందుకు స్వయంవరం? అందుకని ఆ అమ్మాయిని పక్కన పెట్టి అంబిక అంబాలికకి స్వయంవరం అంటే ఈ పొరపాటు జరిగి ఉండేదా? భీష్ముడు తీసుకెడతాడా? తెలిస్తేనే వెనక్కి పంపించిన వాడు ఆమెకి వేరొకరితో వివాహం నిశ్చయమైందంటే తీసుకెళ్లేంత అధర్మాత్ముడా భీష్ముడు? సకల శాస్త్ర పారంగతుడు, అంత ధర్మాత్ముడు, ఆయన తీసుకెడతాడా? ఇంతకుముందు భీష్ముడితో చెప్పినప్పుడు మా తండ్రి ఒప్పుకున్నాడని చెప్పింది. బహుశా ఎందుకు చెప్పుండాలి? తను సాళ్వుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రణాళికగా చెప్పుండాలి, లేదా నిజంగా తండ్రికి తెలిసి ఉండాలి. తండ్రికి తెలిసి ఉంటే భీష్ముడికి తప్ప ఆమె తండ్రికి తప్ప, ప్రధానంగా ఆమె తండ్రిదే తప్పు. ఆమె తండ్రి ఏం చెప్పాలి? నిజంగా భీష్ముడు తీసుకుపోయే ముందు రాజులందరినీ ఉద్దేశించి చెప్పాడు. ఆయన ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లలేదు. క్షత్రియులకు రాక్షసము గాంధర్వము ఈ రెండు శ్రేష్టమైన వివాహములు. నా తమ్ముడు విచిత్ర వీర్యుడి కొరకు నేను ఈ పిల్లల్ని తీసుకెడుతున్నాను. ఒకవేళ ఎవరైనా నాతో పోరాడి గెలవగలిగిన వాళ్ళుంటే యుద్ధానికి రండి అని పిలిచాడు. పిలిచినప్పుడు వెంటనే కాశీరాజు లేచి ఏం చెప్పాలి? అయ్యా, అందులో పెద్ద పిల్లకి నేను కేవలం నామమాత్ర స్వయంవరం ప్రకటించాను తప్ప ఆమె ఇప్పటికే అనురక్తురాలు, ఆమె సాల్వభూపతిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది, కాబట్టి ఆమెను నువ్వు తీసుకెళ్లవద్దు అని చెప్పినా భీష్ముడు తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా భీష్ముడితో తప్పు చేసినవాడు. ఆయన తప్పు చేస్తాడా? ఆయన అంత తేలికగా శాస్త్రోల్లంఘనం చేసే మనిషే? ఒకటి, తండ్రి చెప్పలేదు. రెండు, ముగ్గురిని కూర్చోబెట్టాడా రథంలో వెనకాకలా? కూర్చోబెట్టేనా యుద్ధం చేశాడు? యుద్ధం చేస్తుంటే అంబ చెప్పిందా భీష్ముడితో, అయ్యా నేను ఇంతకు ముందే సాళ్వుణ్ణి వివాహం చేసుకుందాం అనుకున్నానండి అని చెప్పాలా భీష్ముడితోటి? చెప్పిందా? చెప్పలేదు. పోని అంబ చెప్పలేదు. సాళ్వుడు యుద్ధానికి వచ్చాడుగా భీష్ముడితో. యుద్ధానికి వచ్చిన వాడు ఆమె యందు నేను అనురక్తుణ్ణి, ఆమె నన్ను వివాహం చేసుకోవాలనుకుంటోంది, కాబట్టి నేను ఆమెని వివాహం చేసుకుంటానా, ఆమెను విడిచిపెట్టు అని సాళ్వుడు చెప్పాడా? చెప్పలేదు. వాళ్ళు ముగ్గురు చెప్పకపోవడం తప్పు కాదుట, భీష్ముడు తీసుకెళ్ళడం తప్పుట. ఏమనాలి? కాబట్టి భీష్ముడు తీసుకెళ్ళాడు. అప్పుడు భీష్ముడి దగ్గర ఏం చెప్పింది అంటే వంకర చరిత్ర. ఏ మాట ఏదో ఎప్పటికి ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూ ఉంటుంది తప్ప నిజానికి ఆమె ఏది మాట్లాడుతోందో ఎవరికి అర్థం కాదు.
కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మా నాన్న ఒప్పుకున్నారంది, వెంటనే పంపించేశాడు. సాల్వుడు ఏమన్నాడు, చీ అవతల పో అన్నాడు. అన్న తర్వాత ఏమంటోంది, మా నాన్నకి తెలీదు, తెలిసి ఉంటే అసలు స్వయంవరమే ప్రకటించేవాడు కాదండి. అంటే మీ నాన్న ఎందుకు చెప్పలా సభలో అని సాల్వుడు అనకుండా తండ్రిని వెనకేసుకొచ్చింది. అంటే ఇప్పుడు తప్పు ఎవరి మీదకి నెట్టేస్తోంది, భీష్ముడి మీదకి నెట్టేస్తోంది. ఎలా నెట్టేస్తుంది అంటే, నేను అబలని, భీష్ముడంతా యుద్ధం చేస్తుంటే ఎత్తుకుపోతుంటే బాబాయ్ నాకు భయం వేసింది, అసలు మాట్లాడలేకపోయాను. అంతఃపురానికి వెళ్ళాక 10 మందిని చూసి అక్కడ సత్యవతీదేవి వాళ్ళు వీళ్ళు కనపడ్డాక నా గోడు చెప్పుకున్నాను. ఆ భీష్ముడు అలా ఎత్తుకుపోవచ్చా? ఆ భీష్ముడికి తప్పు, మా నాన్న తప్పు కాదు. అందుకని నా తండ్రి తప్పు కాదు, నా తప్పు కాదు. తప్పంటూ ఉంటే ఎవరిదై ఉండాలి? చెప్పని నీది, చెప్పడానికి అవకాశం ఇవ్వని భీష్ముడిది. నువ్వు చెప్పకపోయినా ప్రేమ గుడ్డిది కదూ, తప్పేం లేదు. యుద్ధానికి వచ్చావు గెలుద్దామని, ఓడిపోయావు. ఓడిపోయిన వాడివి ఏం చెప్పుకుంటావు? భిక్షాందేహి అని ఉత్తమ క్షత్రియుడు అడుగుతావా? ఓడిపోయి మళ్ళీ నేను ఆవిడ్ని మన భార్యగా చేసుకుందాం అనుకుంటున్నానండి, ఆవిడ అంగీకరించింది, దయచేసి ఆవిడ్ని ఇవ్వండి అని భిక్షాందేహి అంటావా? అనలేవు. అందుకని నువ్వు అడగలేవు, నేను చెప్పలేకపోయాను. మా నాన్నగారికి తెలియదు. ఇప్పుడు ఎవరికి తప్పు? ఆవిడ దృష్టిలో భీష్ముడికి తప్పు. నిజంగా భీష్ముడు అలా చేశాడు, ఆయనది తప్ప? అంటే ఈ ప్రపంచం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఏ తప్పు చెయ్యని వాడిని కూడా తప్పు చేశాడు అని నిరూపణం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎంత తేలిగ్గా చెయ్యొచ్చో చెప్పరా? రేపు కూడా నువ్వు పాఠం చదువుకు రాకపోతే నిన్ను చిత కొట్టేస్తానన్నాను అనుకోండి. రేపు కూడా పాఠం చదువుకు రాకపోతే తీసేసి రేపు నిన్ను చిత కొట్టేస్తానన్న అని నేనన్న ఒక్క మాటే మీరు 10 మాటలు చూపించారనుకోండి, నేను అదే అన్నాను అనుకుంటారు. అంతేగా? దానికి పూర్వం తెలుసా పరం తెలుసా? మీకు తెలియదుగా. ఓహో కోటేశ్వరరావు గారు అలా అనొచ్చా అంటారు. కానీ దాని వెనక ఎంత కుట్రద్దో ఎవరికి తెలుస్తుంది? అసలు అన్న మాటల పూర్వాపరాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కదా. అంబ మాట అలా ఉంటుంది. అన్యథా ఆమె ఉద్దేశ్యం ఏమిటంటే, ఇది భీష్ముడి తప్పు. అసలు నిజానికి మహాత్ముడు ఆయన ఏం చేశాడు పాపం, వెంటనే పంపించేలా వెనక్కి. ఎంత కృతజ్ఞతతో కూడుకున్న బుద్ధి, ఎంత వక్ర బుద్ధి, ఎంత అసహ్యకరమైన ఆలోచన విధానం. పైగా తగుతునమ్మా అని సాల్వుడి దగ్గరికి వచ్చి అడిగింది. ఆయన అనరాని మాట అన్నాడు, అయినా ఇష్టపడింది. అది విచిత్రం. ప్రేమ గుడ్డిది అని అందుకే వచ్చింది ఇలా ఉంది సామెత. ప్రేమ కాదు, కామము గుడ్డిది. కాబట్టి నా తండ్రి ఎరగడు, లేకుంటే స్వయంవరాన్ని ప్రకటించేవాడు కాదు అంది. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని మాట్లాడు, ఇక నిన్ను మాత్రం నేను భార్యగా స్వీకరించు. ఎందుచేత అంటావేమో, అసలు నువ్వు నా దృష్టిలో కన్యవికవు అంటే ఆమె ఏడుస్తూ నిలబడేది. ఆఖరి అస్త్రం. కరుణంబుగ నెచ్చు తలోదరి పో పొమ్మిచటనింక డడయకుమని మందిరము వెడలంగ నడిచిన అరిగె నదియు ఆర్త చిత్తయై వికలగతిన్. పోను అక్కడతో ఊరుకోలేదు సాల్వుడు. ఏడుస్తూ ఈ అంతఃపురంలో నించుంటాం ఎందుకు, పోతలకు పొమ్మన్నాడు. పద్యంలో యథాతథంగా ఆ మాటలే వాడేశాడు. కరుణంబుగ నెచ్చు తలోదరి పో పొమ్మిచట ఇంక దడయకుమని, ఇంకిక్కడ ఉండద్దు, పోతలబో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అంతటి ప్రబుద్ధులు ఉంటారు లోకంలో. ఆమెని అంతఃపురంలోంచి బయటికి తోసివేశాడు. తోసివేస్తే ఆవిడేం చేసింది, మందిరము వెడలంగ నడిచిన అరిగె అదియు ఆర్త చిత్తయై వికలగతిన్. ఆర్తి పొంది మనసు వికలమై, ఇప్పుడు నేనేం చెయ్యాలి? పుట్టింటికి వెళ్ళి ప్రయోజనం ఏమిటి? భీష్ముడి దగ్గరికి వెడితే ఏం చేస్తాడు? నువ్వు చెప్పావు కదా నీ మనసు సాల్వుడికి ఇచ్చానని, నేనేలా ఇస్తానా తమ్ముడికి అంటే ఇవ్వడం. ఇక విచిత్ర వీర్యుణ్ణి వివాహం చేసుకోలేదు, సాల్వుడు బయటికే తోయించేశాడు. ఇప్పుడు తనేం చేయాలి? అందుకని మనసు వికలమైపోయి ఇప్పుడు తనకి గతి పతి రెండూ లేవు. అయితే మనిషి 2 సందర్భాల్లో ఏం చేస్తాడంటే, ఎవరో ఒకళ్ళని బలిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకటి అసూయ పెరిగిపోయిందనుకోండి, బలిపెట్టే ప్రయత్నం చేస్తాడు, పడగొట్టేయాలి ఎవరినో ఒకరిని, మార్గంతో సంబంధం లేదు.
అసూయ ఉంది కాబట్టి అవతల వాడిని పాడు చేయాలి. కోపం ఎక్కువైపోయింది అనుకోండి, నేను ఇది పొందకపోవడానికి కారణం ఏమిటి అంటే, రే ఏమో పరమేశ్వరుడు మనకెందుకు ఇవ్వలేదు, అది పొందకపోవడం నాకు క్షేమమేమో అందుకు ఇవ్వలేదేమో అని మనసు సరిపెట్టుకోడు. ఎవరో ఒకళ్ళని లక్ష్యం చేసుకుంటాడు, వాడి వల్ల రాలేదు, వాడి మీద కక్ష పెట్టుకుంటాడు. ఇప్పుడు మనసు వికలమై ఉద్విగ్నత పొందినటువంటి ఆ అంబ ఇత పూర్వం సాళ్వుడి దగ్గర ఏ మాటలు మాట్లాడిందో ఆ కోణంలోనే ఆలోచన చేసింది. నిజంగా ఆలోచన చేస్తే మీరు కానీ నేను కానీ ఎవరిని తప్పడతాం? ఇప్పుడు ఒకటి తప్పడితే అంబ తండ్రిని తప్పట్టాలి, 2 తప్పడితే అంబనే తప్పట్టాలి, 3 తప్పడితే సాళ్వుడిని తప్పట్టాలి. అసలు భీష్ముడిని తప్పట్టడానికి ఏమైనా ఉందా అక్కడ? ఏమీ లేదు. కానీ భీష్ముడిని తప్పు పడుతున్నది ఎవరు అంటే అంబొక్కతే. అది విచిత్రం. చెప్పిందే చెప్పి నా జీవితాన్ని భీష్ముడు నాశనం చేసేశాడని అదే పనిగా ఏడిచి ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేస్తే ఆఖరికి ఏదో ఒక రోజుని ఏమైందండి అసలు అని అడగరా? ఆ స్థితికి తీసుకొచ్చింది. పట్టుదల, క్రౌర్యం, పగ ఏ స్థాయిలో ఉంటాయో చూడండి. మనుష్యుల్ని పశువుల్ని చేసేస్తే, రాక్షసుల్ని చేస్తే అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసిందంటే, సాళ్వునకు గాని అడుప సంసారమునకు బాసితిన ఇంక భీష్ముని పాలికేల ఎరుగా ఆతండు మూలమీ హానికెల్లా కాన ఆతని సాధింతుగాక ఏను. ఆవిడ వెంటనే మనసులో నిర్ణయం చేసుకుంది, సాళ్వునకు గాని ఎడుప, నేను ఇక సాళ్వునికి ఇల్లాలినవుతాను అనేటటువంటి ఆశ కల్లా. అతను నన్ను స్వీకరించాడు. యథార్థంగా అయితే ఇప్పుడు వెంటనే ఆవిడ కక్ష ఎవరి వైపుకి తిరగాలి? సాళ్వుడి వైపుకి తిరగాలి. కానీ ఆయన మీద అనురక్తి అంత గొప్పది ఆవిడికి, అందుకని ఆయన మీద కక్ష పెట్టుకోవాలి. కాబట్టి సాళ్వుడికి ఇల్లాలని అవలేను, సంసారమునకు బాసితిన, కానీ ఎవరికైనా ఇల్లాలని అవుదామంటే ఊరు వాడా తెలిసిపోయింది. భీష్ముడు పెద్ద పల్లకీలో కూర్చోబెట్టి ముత్తైదువులనిచ్చి విపురులనిచ్చి సాళ్వుడి దగ్గరికి పంపిస్తే స్వీకరిస్తాడు. కానీ అంతఃపురంలో మరి మాట్లాడితే చీ అవతలకు పో అంటే ఊరంతా చెప్పుకోరు, అందులో ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయా అని చూస్తుంటారు. కాబట్టి భీష్ముడి ధర్మం గుర్తురాదేమో, శాంతి పరమ జ్ఞాపకానికి ఉండదేమో, ఇంకో పరమం గుర్తుండదేమో, కానీ అంబ కథ బాగా గుర్తుంటుంది కదా. అయినప్పుడు ఇంకా నాకు సంసారం ఏమిటి? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నన్నెవరు పెళ్లి చేసుకోరు. ఇక నా జన్మింతే. ఇంకా భీష్ముని పాలికేల ఎరుగా, పోనీ మళ్ళీ భీష్ముడి దగ్గరికే వెళ్ళి, ఏమంటే పొరపాటు అయిపోయింది, మీరు పాపం ఏదో నన్ను తీసుకొచ్చారు, మీరే నాకేదో ఉపకారం చేయండి అన్నాను అనుకోండి. ఆయన ఏమంటాడు? నేను ఎందుకు తెచ్చాను? నా తమ్ముడికి ఇచ్చి చేయడానికి తెచ్చాను. నీ మనసు ఇంకొక చోట పెట్టుకున్న దానివి నిన్ను నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయనా? అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా? నువ్వు ఇత పూర్వం వేరొకరికి మానసికంగా ఇల్లాలివి, ఇప్పుడు నా తమ్ముడికి ఎలా ఇల్లాలి అవుతావు? నేను ఇవ్వను నా తమ్ముడికి. నువ్వేగా చెప్పింది, సావో రేవో సాల్వుడితోటి, అది ఇక నాకు సమస్య కాదు, అక్కడికే వెళ్ళు అంటే. ఇప్పుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెడితే భీష్ముడు మళ్ళీ అలా చెప్తాడు. సాల్వుడి దగ్గరికి వెడితే అసలు సమస్య లేదు, బయటికి తోసేశాడు. ఇప్పుడు ఆవిడికి మనసులో కక్ష ప్రబలి, తన తోడబుట్టిన వాళ్ళు చక్కగా విచిత్ర వీర్యుడికి ఇల్లాళ్ళయి ఉన్నారు. పాప తర్వాత విధాలయ్యారు, వేరు విషయం. ప్రస్తుతానికి అప్పటికి సంతోషంగా ఉన్నారు కదా వాళ్ళు. మరి అది ఆవిడికి బాధగా అనిపించి, కాబట్టి ఆతండు మూలమీ హానికెల్లా, నేను ఈ స్థితిని పొందడానికి కారణం ఎవరంటే భీష్ముడే కారణం. ఏమైనా నిర్ణయంలో కానీ, ఆ పగలో కానీ, ఆ కక్షలో కానీ అర్థం ఉందా అసలు అని పగ పెట్టుకుని, కాన ఆతని సాధింతుగాక ఏను, ఎలాగైనా సరే నేను భీష్ముడిని చంపేస్తాను. ఎటువంటి భీష్ముడు, ఎంత ధర్మాత్ముడు! ఒకడు పుట్టడం కష్టం, ఒకడు ధర్మానికి నిలబడ్డం కష్టం, ఒకడు ఏటికి ఎదురు ఇది అలా జీవితాన్ని కొనసాగించడం కష్టం. కానీ వాడి మీద బురద చల్లడం చాలా తేలిక. మనస్తత్వాలు హీనమైతే చాలు కాదు. లేకపోతే ఆయన్ని చంపేస్తానండం ఏమిటి? మహాపురుషుడు అంత గొప్పవాడు ఆయన్ని చంపేస్తానని ఆలోచించింది. ఎలా చంపేయాలి భీష్ముణ్ణి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వస్తే చంపగలరు ఆయన్ని? సాధ్యమా? నేనేం చంపుతాను? ఎలా సాధ్యం అవుతుంది? గాంగేయు గెల్వ ఎవ్వరికి కొలదియే
తపము పేర్మి గెలిచెదగా కంచున్ కాంత సనియే సంయమి పొంగువులక కొందరున్న పుణ్యస్థలికి. అసలు ఆ భీష్ముడికి ఎదురు నిలబడి యుద్ధం చేసి భీష్ముణ్ణి గెలుస్తాననేటటువంటి ఆశ కల్ల. ఆయన్ని ఎవరూ గెలవలేదు. కాబట్టి ఆయన్ని యుద్ధం చేసి చంపడం అన్నమాట ఏమిటి? చంపడం కుదరదు. కాబట్టి ఆయన్ని చంపాలంటే లోకంలో ఒక్క మార్గం ఉంది. ఏ మార్గంలో చంపేయాలి? నేను ఘోరమైన తపస్సు చెయ్యాలి. తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి. ఆయన్ని అడగాలి వరం. భగవంతుడిచ్చిన వరానికి పడిపోవలసిందేగా. ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణానికి భీష్ముణ్ణి చంపింది నేనే, నా పగ తీరాలి. ఆఖరికి ఆవిడ పట్టుదల, ఆవిడ సాధన దేని వైపుకి వెళ్ళిపోయాయి అంటే భీష్ముణ్ణి చంపే ప్రయత్నం వైపుకే నిలబడిపోయి కాబట్టి నేను గొప్ప తపస్సు చేస్తాను అని మునులందరూ తపస్సు చేసుకునేటటువంటి తపోవనం ఏదుంటుందో అరణ్యంలో అటువంటి ప్రదేశానికి వెళ్ళి తాను కూడా గొప్ప తపస్సు చేయడానికి సంకల్పం చేసుకుని తపస్సు ప్రారంభం చేసిన తర్వాత మరి ఆ పక్కన కుటీరాల్లో ఉంటారు కదా మునులు. ఇదేమిటమ్మా, తపోనియమాలంటే సామాన్యమైనవి కావు కదా, చాలా కష్టంగా ఉంటాయి కదా. ఏదో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి, ఆ చీకట్లో ఏ నదులకో స్నానానికి వెళ్ళాలి, అక్కడి నుంచి రావాలి, కందమూలాలు తినాలి, మనసుని ఏకాగ్రంగా నిలబెట్టాలి, పరమేశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలి, సమస్త భోగములను విడిచిపెట్టాలి. నువ్వు చూస్తే స్త్రీవి, ఎందుకమ్మా ఈ వయస్సులో నువ్వు ఇంత కష్టపడుతున్నావు? ఎందుకమ్మా నీకు తపస్సు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా అని అడిగారు వాళ్ళు. అడిగితే ఆవిడ మళ్ళీ తన కథ అంతా చెప్పింది. ఇదే ప్రచారం ఆవిడకి అదే కార్యక్రమం, ఏకసూత్ర కార్యక్రమం. ఏమిటి అంటే భీష్ముడు నా జీవితం పాడు చేశాడు. మళ్ళీ మునులందరికీ చెప్పింది. వాళ్ళు భీష్ముడిది తప్ప అంబది తప్ప చెప్పలేదు. చెప్పకుండా వాళ్ళన్నారు, రాజులు చేసిన పనులను సాధు పురుషులు దిద్దగలరా అన్నారు. ఎందుకు వచ్చిన గొడవ అర్థం అవుతోందిగా. ఈ మనిషి సామాన్యమైన మనిషి కాదు, చాలా పగగలిగిన మనిషి, క్రౌర్యం కలిగిన మనిషి. ఇప్పుడు ఆ పేరు పక్కన రెండనేసి మన్ని కూడా చేరుస్తుంది. ఏదో ఓ మాట చెప్పేస్తే గొడవ తెలిపోతుంది. కాబట్టి వాళ్ళన్నారు, చేసిన వాడు రాజు అంటే భీష్ముడు, మహాబలవంతుడు. అటువంటి భీష్ముడు చేసిన పనిని ఎక్కడో అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాం, మేము దిద్దగలమమ్మా, మా వల్ల ఏమవుతుంది? నువ్వు తపస్సు చేస్తానంటున్నావు కానీ అమ్మా అదంత తేలికైన విషయం కాదమ్మా. భీష్ముడు మరణించాలని ఎవరు కోరుకుంటారు? ధర్మాత్ములు. ఏ ధర్మాత్ముడైనా కోరుకుంటాడా? అందుకని వాళ్ళు ఇంకో మంచి మాట చెప్పి పంపించేద్దాం ఈ పిల్లని. ఇలాంటి తాపత్రయం, ఇటువంటి పగ, ఇటువంటి కోరికలు మంచివి కావు. ఒక ధర్మాత్ముడు పడిపోతే లోకము నాశనం అయిపోతుంది. కాబట్టి రక్షించుకోవాలి ఆయన్ని. అందుకని వాళ్ళు నొప్పింపక తానొవ్వక చెప్పి పంపించేద్దామన్న ఉద్దేశ్యంతో అన్నారు, ఎప్పుడైనా ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు తిరిగి తండ్రి గారి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి నీ సమస్యని పరిష్కరిస్తాడు. కూతురువి కదా, కన్న తండ్రి కదా. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? మీ నాన్నగారు కదా అసలు చెప్పాలి మొట్టమొదట. మీ నాన్నగారు చెప్పలేదు కదా, చెప్పకపోవడం వల్ల కదా ఇదంతా జరిగింది. మీ నాన్నగారు సాల్వుడి దగ్గరికి వెడతాడు, వెళ్ళి మాట్లాడతాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళి పుట్టింట్లో ఉండు. నీ సమస్యనంతటినీ కూడా మీ తండ్రి గారు పరిష్కరిస్తారు తప్ప ఈ అరణ్యంలో కూర్చుని తపస్సు చేసి భీష్ముడిని చంపేస్తానంటాయేంటమ్మా? ఈ పగ మంచిది కాదు. నువ్వు స్త్రీవి, నువ్వు ఇంత కష్టాన్ని ఓర్చలేవు. ఈ తపస్సు అంత తేలిక కాదు, వద్దమ్మా అంటారు. అంటే వాళ్ళు ఆమె స్త్రీ కాబట్టి చెయ్యలేదని న్యూనతాభావంతో మాట్లాడడం ఉద్దేశ్యం కాదు. అప్పటికి కోపంతో ఉంది కాబట్టి ఇంకొక మాట అంటే పగ పెరిగిపోతుంది కాబట్టి మంచి మాట చెప్పి అనునయంగా పుట్టింటికి పంపించేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఆవిడంది, అమ్మో ఒక్కొక్కళ్ళ పగలా ఉంటుంది. ఆవిడంది, ఎవ్వరు నెరుగకయుండగా ఈ వనమున తపము సేత ఇది నిర్ణయము, ఏ నెవ్వారికడకు ఏమని ఎవ్విధి పోనేర్చుదాన ఇటికి బంధులు. నేనెవ్వరి దగ్గరికి వెళ్ళను. నేను ఎందుకు వెళ్ళాలి? ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. ఆ కక్ష ఉన్న వాళ్ళ మాట తీరలా ఉంటుంది. ఎవ్వరు ఎరుగకై ఉండగా ఈ వనమున తపము సేత ఇది నిర్ణయం. ఎవరికి అసలు తెలియక్కల్లా నేనేమైపోయాను, నా గురించి వాళ్ళకెందుకు అంటే అసలు నా గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా వాళ్ళకి లేదు.
కొంతమంది పెంకితనంతో ఈ మాట మాట్లాడడం మీరు సమాజంలో చూస్తూ ఉండరు. అసలు నా గురించి వాళ్ళకి అక్కర్లేదండి, వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు. ఎవరికి? కన్న తల్లికి, తండ్రికి, తోబుట్టువులకి, బంధువులకి. ఎందుకంత? ఎక్కడో ఏదో పొరపాటు జరగచ్చు, దిద్దుకోవాలి, అంతేగాని తెగతింపులు చేసేసుకోవడం అంత తేలిక విషయాలా? కాబట్టి అసలు వాళ్ళకి ఎందుకు తెలియాలి? నేను ఇక్కడే ఉంటాను ఒంటరిగా, నా గురించి ఎవరికీ తెలియవలసిన అవసరం లేదు. నేను తపస్సు చేశానో, కష్టపడ్డానో, ఉన్నానో, ఊడిపోయానో, వాళ్ళకెందుకు? ఎవ్వారి కడకు ఏమిని ఎవ్విదకు నేర్చుదాన ఎటికి బంధువులు. ఇటు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెత్తి నాకు న్యాయం చేయండి, న్యాయం చేయండి, న్యాయం చేయండి, భీష్ముడు నా జీవితం పాడు చేసేశాడు అని చెప్పుకోవాల్సిన అవసరం నాకేంటండి? ఎవరితో మాట్లాడుతోంది? మునులతో. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. ఏటికి బంధువులు, వాళ్ళు బంధువులే నాకు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం ఏమిటి? ఈవిడ భీష్ముడి దగ్గర నుంచి సాల్వుడి దగ్గరికి వెళ్ళి సాల్వుడి దగ్గర నుంచి తపస్సుకు పోతోందన్న విషయం తండ్రికి తెలుసా? బంధువులకి తెలుసా? అంటే ఆవిడికి క్షణానికి ఏ ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతో అలా నిర్ణయాలు చేసుకుంటుంది, అంతే. కాబట్టి నేను ఇలాగే తపస్సు చేస్తాను అని భీష్మించి కూర్చో. సరే, మునులందరూ ఈవిడ కథ విన్నారు. ఏడుస్తోంది. అయ్యో పాపం, ఇదేమిటి ఇలా ఏడుస్తోంది, మనం మాత్రం ఏం చేయగలం? ఇప్పుడు ఇక్కడ తపస్సు చేస్తానంటోంది, మనం వెళ్ళిపోతే బాగుంటుందా, ఈవిడ వదిలేస్తే బాగుంటుందా? వాళ్ళేదో నానా అల్లరి పడుతున్నారు, ఇక్కడికి వచ్చింది ఏమిట్రా బాబు, అడు తిరిగి ఇటు తిరిగి మన తపోవనమే దొరికిందా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈలోగా హోత్రవాహనుడు అని పిలువబడేటటువంటి ఒక రాజర్షి వచ్చాడు. వీళ్ళందరూ గబగబా మునులు వెళ్ళారు, స్వాగతం పలికారు, తీసుకొచ్చారు. ఆ రాజర్షిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. అర్ఘ్యపాద్యాదులు అంటే అయ్యా కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు తీసుకోండి, చేతులు కడుక్కోండి, ఉపచారాలు భక్తితో గౌరవంతో చేసేవి. ఆ ఉపచారములు చేసి కూర్చోండి అని ఆయన్ని సేవించి మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఇటు చూశాడు. చూసేటప్పుడు కుయ్యో అని ఈవిడ ఏడుస్తోంది. ఆయన అటు చూసి ఈవిడెవరు ఇక్కడ ఏడుస్తోంది, ఎందుకు వచ్చిందని అడిగాడు. మరి తపోవనంలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, తపస్సు చేసుకుంటారు, కానీ అలా అలోమని ఏడుస్తూ ఎందుకుంటారు? అందుకని ఆయన అడిగాడు, ఈ అమ్మాయి ఎవరు, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా ఏడుస్తోంది, ఏమిటి కారణం అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, మేమెందుకు, ఆవిడే చెప్తుంది వినండి అన్నారు. అనే అమ్మ చెప్పు మళ్ళీ మళ్ళీ మొదలెట్టి భీష్ముడు నా జీవితం పాడు చేశాడు. ఆయన అన్నీ విని ఎవరమ్మాయినన్నావు? కాశీరాజు కూతురువా అని, నీ తాతనమ్మా నేను అన్నాడు. నువ్వెలా తాతవి అంటే, మీ అమ్మ నా కూతురు కాబట్టి నువ్వు నాకు మనవరాలివిరా అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన అన్నాడు, నీకిది ఏటికింతపము అనింజ చరిత్రవు నీవు. మనవరాలు కదా, తాత ప్రేమంతా పైకొచ్చి అనింజ చరిత్రవు నీవు. ఏం చూసి వచ్చాడు ఈయన? ఆవిడ చరిత్ర. నిందు నే చేకుని కాతు ఒక్క గతి చెప్పెద, భార్గవరామునాశ్రిత శ్రీకరు కాంపు ఆపదలు చెందగనీడతడు ఆశ్రయించినన్ శోకము దక్కుమన్న విని సుందరియల్లన ఎత్తపస్వితో. ఆయన అన్నాడు, ఎందుకమ్మా ఏడుస్తావు? అనింజ చరిత్రవు నీవు. అసలు నీ చరిత్రలో ఎక్కడైనా ఓ మత్సుందమ్మా, అంత గొప్పదానివి. ఊరుకోబెట్టడం మనవరాల్ని ఏం చేస్తాడు మరి? అందుకని ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నిన్ను నీచేకొని కాతో, నిన్ను నేను స్వీకరించి కాపాడతాను, బెంగపెట్టుకో. భార్గవరాముడు ఉన్నాడు, పరశురాముడు. ఏమిటి ఆయన ధైర్యం? ఆయన శిష్యుడు భీష్ముడు. మరి గురువు గారు పిలిచి చెప్తే శిష్యుడు వినాలి కదా. అందుకని చెప్పి వెళ్ళి భార్గవరాముడి కాళ్ళు పట్టుకుందాం. నేనంటే భార్గవరాముడికి చాలా ఇష్టం, మేమిద్దరం స్నేహితులు, నా పేరు చెప్తే ఎంతో ఆదరిస్తాడు, అందుకని ఆయన దగ్గరికి ఎడదాం. నువ్వు ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకో, పట్టుకుని ఉపకారం చేయమని అడుగు. పరశురాముడు కాదనడం, ఏం కావాలని అడుగుతాడు. మళ్ళీ చెప్పు నీ కథ అంతా. చెప్తే తప్పకుండా భీష్ముడిని పిలుస్తాడు. పిలిచి విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేయి తీసుకెళ్ళి అంటాడు. అప్పుడు వెళ్ళి విచిత్ర వీర్యుడిని పెళ్లి చేసుకో. అంటే భీష్ముడు లొంగడం ప్రధానం, ఆవిడికి ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాను ప్రధానం కాదు. మీరు బాగా ఆలోచించండి. ఎందుకంటే నిజంగా పరశురాముడు పిలిచి, నేను చెప్తున్నాను రా నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయి అంటే, గురువుగారు మీరు చెప్పారు కాబట్టి అలాగేనండి, భీష్ముడు తీసుకెళ్లి విచిత్ర వీర్య తాళి కట్టు అంటే, భీష్ముడిని కాదనగలిగినంత మనగాడు ఆయన, ఆయన తాళి కట్టేస్తాడు. అదేంటి మరి సాల్వుడికి ఇచ్చిన మనసు ఏమైపోయింది? కాదు, భీష్ముడిని లొంగదీశానా లేదా అంటే, ఆవిడికి ఇప్పుడు పెళ్లి కన్నా పగ గొప్పది. భీష్ముడిని సాధించాలి, అది ఆవిడ జీవితం.
ఇలా జీవితాశయాలు బయలుదేరితే లోకంలో ఎంత ధర్మాత్ముడు ఏం బతుకుతాడండి. కాబట్టి ఆవిడ ఇంత పగబెట్టుకుని ఉన్న కారణం చేత ఆయన అన్నాడు, ఆయన కాళ్ళు పట్టుకుంటే, పరశురాముడు కాళ్ళు పట్టుకుంటే ఆపదలు చెందగనీడ తనాశ్రయించినన్ ఏ ఆపద రానివ్వడు, అభయం ఇస్తాడు. శోకము తక్కుమన్న విని సుందరియల్లన ఎత్తపస్వితో. ఆమె వెంటనే అంది, తాతగారు మీరు చాలా మంచి మాట చెప్పారు, ఇప్పుడు నా మనసు ఊరడిల్లింది. మనం తొందరగా వెళ్ళిపోవాలి పరశురాముడి దగ్గరికి. ఆవిడ ఎక్కడ ఆగేటట్లేదు అసలు. ఆవిడికి కావలసింది ఏమిటంటే ఉత్తరక్షణం భీష్ముడు వచ్చి చేతులు కట్టుకుని అమ్మా నీ మాట వింటాననాలి. కాబట్టి ఎక్కడున్నాడు పరశురాముడు? ఆయన ఎక్కడున్నాడు పరశురాముడు అంటే మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. మీరు ఆరణ్య పర్వంలో విన్నారుగా, మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు, అక్కడ తపస్సు చేస్తున్నాడు. అమ్మ రేపు మనం బయలుదేరి వెడదాం, అక్కడికి ప్రయాణం చేసి వెడదాం, అక్కడ ఉంటాడు పరశురాముడు, నేను స్నేహితుణ్ణి, నేను వస్తున్నానంటే ఎంతో సంతోషపడిపోతాడు, వెంటనే ప్రవేశపెట్టండి అంటాడు. అక్కడ మాట్లాడదాం అమ్మా అన్నాడు. ఈలోగా అకృతవ్రణుడు అనబడేటటువంటి ఒక మునొచ్చాడు. ఆయన పరశురాముని యొక్క శిష్యుడు. ఆయన వస్తున్నాడు అనేటప్పటికీ, పరశురాముడి శిష్యుడు వస్తున్నాడు అనేటప్పటికీ గౌరవం కదా. పరుగు పరుగున వెళ్లి మునులందరూ ఈ బాబాయ్ అకృతవ్రణుడు వస్తున్నాడు ఏమిటని స్వాగతం పలికి తీసుకొచ్చారు. ఆయన అన్నాడు, మా గురువు గారికి తెలిసింది. ఏం తెలిసింది? హోత్రవాహనుడు ఇక్కడికి వచ్చాడని తెలిసింది. హోత్రవాహనుడు అంటే అంబ తాతగారు. హోత్రవాహనుడు మా గురువు గారు పరశురాముడు మంచి మిత్రులు. మా గురువు గారు ఎప్పటి నుంచో ఈ అంబ తాతగారిని అంటే హోత్రవాహనుడిని చూడాలనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చాడని తెలిసింది. అందుకని మా గురువు గారు బయలుదేరారు మహేంద్ర పర్వతం నుంచి. ఆయన రేపటికల్లా ఇక్కడికి చేరుకుంటున్నారు, ఆయనే వచ్చేస్తున్నారు ఇతన్ని చూడ్డానికి అన్నారు. ఎంత ఆనందపడిపోయాడో హోత్రవాహనుడు. స్నేహితుడు అంత మర్యాద చూపించి వస్తున్నాడు, అంత గొప్పవాడు కూడానని. అంతకన్నా ఎక్కువ సంతోషపడిపోయింది అంబ. ఎందుకని? తన జీవితంలో సమస్యకి పరిష్కారం దొరుకుతుందని కాదు, భీష్ముడు తన ముందు తల ఉంచుతాడని. అది ఆవిడ పగ, ఆవిడ కక్ష. ఎన్ని మాటలు చెప్పను ఆ మాట. కాబట్టి సరే, తెల్లవారింది. పరశురాముడు రానే వచ్చాడు మహేంద్ర పర్వతం నుంచి. పరశురాముడు అంటే మాటల. అందరూ గబగబా ఎదురెళ్ళారు, స్వాగతం పలికారు, తీసుకొచ్చారు, ఉచితాసనం మీద కూర్చోబెట్టారు, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చారు, కుశల ప్రశ్నలు అడిగారు. అన్ని అయ్యాయి. హోత్రవాహనుడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మళ్ళీ కుయ్యో అని ఏడుస్తోంది. అటు చూశాడు. ఈ పిల్ల ఎవరు, ఎందుకు ఏడుస్తోంది అన్నాడు. అంటే ఆమె నా మనుమరాలు, నా కూతురు, ఆమె చాలా బాధలో ఉంది అని నేనెందుకు చెప్పడం, తనే చెప్తుంది. అంబా ఏది చెప్పమ్మా నీ బాధ అన్నాడు. మళ్ళీ మొదలుపెట్టాడు. భీష్ముడు నా జీవితం పాడు చేసేశాడు. మళ్ళీ అంతా చెప్తూ, అది కూడా చెప్పేటప్పుడు కూడా నాటకీయత. అవతల వారు వెంటనే అలాగా తప్పకుండా నీ చర్య తీసుకుంటానమ్మా అని అనేటట్టుగా చెప్పింది. అంత పెద్ద బాధ ఏం పడిపోవట్లేదులే అన్నట్లుగా కాదు. అమ్మో, ఉత్తరక్షణం భీష్ముడి మీద చర్య తీసుకోవాల్సింది. ఎందుకంటే పరశురాముడు జారిపోతే ఇంకొకడు లేడు భీష్ముడిని పిలిచి మాట్లాడగలిగిన వాడు, ఆయన్ని శాసించగలిగిన వాడు ఎవడుంటాడు. అందుకని ఈ అవకాశం వదిలిపెట్టకూడదు. అందుకని ఆవిడేం చేసిందంటే, కనుగవన శ్రధారలు కన్ చరణానత అయిన రాముడిట్లను విను హోత్రవాహనుని ఎట్టుల ఎరును నీకు నీ మనంబున కల చింత అంతయును ముచ్చదా నా కడ చీరితి ఇంకా నీ వనట దొలంగబెట్టి గరువంబగ చెప్పుము దీని మూలము. ముందే వెళ్ళిపోయి ఇలా చేతులు కట్టుకుని నా బాధ ఇదండి అని చెప్పింది అనుకో, అంత బాధ ఏం కడుపులో ఉన్నట్లేదులేండి ఇలా చెప్తుంది అంటారు. ఓసారి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చూడాలనుంటే హాస్పిటల్లోకి వెళ్ళి కింద మీద పడి దొల్లేస్తే ఏం చేస్తారు? ఏమో ఉన్నాలే పైన తీసుకెళ్తారు. అలా ఆవిడేం చేసిందంటే, ముందు అసలు నోటితో మాట్లాడలేదు, తన ఉద్వేగాన్ని ప్రకటించింది. అంటే భీష్ముడు అంత అన్యాయం చేసేసి ఉంటాడు, లేకపోతే ఇలా ఏడుస్తుందా పాపం అని అనిపించారు. అలా అనిపించకుండా ఏదో యథాలాపంగా ఇప్పటిదాకా ఎన్ని మాటలు చెప్పాను ఈ కథ అని మళ్ళీ ఏదో చెప్పింది అనుకోండి. వాడు ధర్మాత్ముడమ్మా, అనవసరంగా నా చీడే, సర్వశాస్త్ర పారంగతుడే నా శిష్యుడు, ఏదో ఉండుంటుంది, నేను వచ్చే నెల అటువైపే వెడతానులే, పిలుస్తాను కనుక్కుంటాను అన్నాడు అనుకోండి. ఇంకేమైనా ఉందా? ఆవిడ తట్టుకోగలదా అన్నాళ్ళు? ఆవిడ తట్టుకోలేదు. అందుకని పరశురాముడు వెంటనే జోక్యం చేసుకునేటట్టు చెయ్యాలి. ఎంత నాటకీయత ప్రదర్శించిందంటే, కనుగొవన శ్రుధారణలకన్ అసలు నోట మాట మాట్లాడలేదు. మాట్లాడకుండా ఇంకసలు కళ్ళంబట నీళ్లు బిందెలతో ఒలికిపోతున్నట్టు ఒలికిపోతున్నాయి.
ఒలికిపోతూ అదే పనిగా నిలబడి ఏడుస్తోంది అనుకోండి, ఇంకోలా ఉంటుంది. అందుకని చరణానతయైన రాముడిట్లను ఆయన పాదాల మీద తలపెట్టేసి వెక్కి వెక్కి ఏడ్చేస్తుంటే ఆ కళ్ళ నీళ్ళన్నీ ఆయన పాదాల మీద పడిపోయి కన్నీళ్లతో కడిగేస్తోంది. లేవదే ఆయన ఏమంటాడు, అంత ఏడుస్తుంటే పాపం ఎంత బాధలో ఉందో పిచ్చి తల్లి అనుకుంటాడా అనుకోడా సహజంగా. ఆయన అన్నాడు వెంటనే, విను హోత్రవాహనుని ఎట్టల ఏనును నీకు, మీ తాతగారెంతో నేను అంతేనమ్మా, నీకు ఎందుకంత ఏడుస్తావు అంటే ఇప్పుడు తాత కర్తవ్యాన్ని ఆయన నెత్తికెత్తేసుకున్నాడు. మొదటి విజయం సాధించేసిందా లేదా? అమ్మయ్యా, మీ తాత లాంటి వాడిని నేనంటే వచ్చే నెల చూస్తానంటాం. క్షణం ఈ కార్యక్రమం మీద ఉంటాడు. కాబట్టి ఏనును నీకు నీ మనంబన కల చింత ఎంతయును బుచ్చదా నా కడచేరితి, ఇంకా ఎందుకమ్మా నీ మనసులో ఉన్న కష్టం అంతా తీర్చేస్తాను, బెంగపెట్టుకోకు. అభయం ఇచ్చేశాడుగా, అంటే భీష్ముడిని వంచేస్తాడుగా. ఇంత భీష్ముడు వచ్చి చేతులు కట్టుకుని ఇలా నించుంటాడుగా. ఏం చేయమంటారు గురువు గారు అంటే భీష్ముడు ఏం చెప్తే చెయ్యాలిగా. చేయకపోతే గురువు ఆయనకున్న అస్త్ర విద్య అటువంటిది, భీష్ముడి తల తెగిపోతుందిగా, యుద్ధంలో చంపేస్తాడుగా. భీష్ముడు చచ్చన్నా పోవాలి, తనని తీసుకెళ్లి తమ్ముడికి ఇచ్చి చేస్తాడో ఇంకోటే చేస్తాడో తను చెయ్యాలి. భీష్ముడు చేశాడు మళ్ళీ పట్టుకెళ్ళి అని నేను అనిపించుకోవాలి. ఎవరిని చేసుకున్నాను నాకు అనవసరం. అది ఆవిడ మన ప్రవృత్తి. ఆ స్థాయికి వెళ్ళి నీ వనట దొలంగబెట్టి గరువంబుగా చెప్పుము దీని మూలమున్. కాబట్టి అమ్మ కాసేపు ఆ ఏడు పాపేసి నాకు అర్థమయ్యేట్టుగా ఆ విక్కిళ్ళు ఆపేసి అసలు ఏమైందో చెప్పు అంటే కావలసిన నేపథ్యం ఏర్పడిపోయింది కదండి. ఆయన చాలా ప్రీతి చిందేశాడు. నేను నీ తాత లాంటి వాడినమ్మా అన్నాడు. అన్న తర్వాత ఇంక తర్వాత ఎప్పుడో చూద్దామమ్మా, వాడు ధర్మాత్ముడమ్మా, వాడితో యుద్ధం అంత తేలిక విషయం కాదమ్మా, బ్రహ్మరుద్రాదులు కూడా వాడిని గెలవలేరమ్మా, ఇవన్నీ చెప్తాడా? బాగుంటుందా నీ తాత లాంటి వాడిని అన్న తర్వాత? తానన్నా పోవాలి కానీ యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు మళ్ళీ, అంబా భీష్ముడు నా జీవితం పాడు చేశాడు, మళ్ళీ కథంతా చెప్పింది. ఎలా? తనకి అనుకూలంగా ఉండేటట్టుగా చెప్తుంది. ఎప్పుడు చెప్పిన తర్వాత విన్నాడు. ఆయనకి ఏమని అనిపించిందంటే, అసలు ఈవిడ నోరెత్తి చెప్పడానికి వీలు లేకుండా బలవంతంగా తీసుకుపోయాడు భీష్ముడు. తీసుకుపోయి బలవంతంగా విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయబోయాడు. తాను ఆక్రోశించింది నేను సాల్వుడికి మనసిచ్చానని. అప్పుడు వెనక్కి పంపాడు. అందుకని సాల్వుడికి అనుమానం వచ్చి నన్ను వివాహం చేసుకోవాలి, కాబట్టి నా జీవితం భీష్ముడే పాడు చేసేసాడు అని అర్థం వచ్చేటట్టుగా చెప్పింది. అలా చెప్పకపోతే భీష్ముడిని పిలిచి నువ్వు విచిత్ర వీర్యుడికి ఇచ్చి పిల్లని పెళ్లి చెయ్యని ఎందుకంటాడు? అలా అనాలంటే, భీష్ముడిని వంచాలంటే పరశురాముడు తాను అలా చెప్పాలి. అది కొంతమంది యొక్క గొప్పతనం. వాళ్ళకి సమాధానం ఎలా కావాలో సమస్యను అలా చెప్తారు. అమ్మో, అటువంటి చాతుర్యాలు నేర్చుకోవడం మంచిది కాదు ఎప్పుడు కూడా జీవితంలో. కాబట్టి ఈమె ఇలా చెప్పిన తరువాత ఆ పరశురాముడు వెంటనే ఆమెతో ఒక మాట అన్నాడు. అమ్మా, నీకు 2 రకాలైనటువంటి అవకాశం ఇస్తున్నాను. ఈ రెండిటిలో ఏది కావాలో చెప్పు. ఒకటి, సాల్వుడికి శిక్ష వెయ్యమంటావా? భీష్ముడు పంపినా పెళ్లి చేసుకొని నిన్ను బయటికి తోసేశాడుగా, సాల్వుడిని శిక్షించమంటావా? చెప్పు. 2, భీష్ముడిని దండించమంటావా? చెప్పు. రెండిటిలో ఏది చేయమంటావు? చేసేస్తాను. నిక్కచ్చిగా అయితే చెప్పండి. ఆవిడ ఏది చెప్పాలి? సాల్వుణ్ణి శిక్షించమని చెప్పాలి. శిక్షించి నన్ను మళ్ళీ వివాహం చేసుకునేటట్టు చెయ్యండి అని చెప్పాలి. మరి ఆవిడేనా వెళ్ళి చెప్పింది సాల్వుడికి? భీష్ముడి తప్పే ఉందయా, పాపం నేను వెళ్ళి చెప్పగానే వెనక్కి పంపాడని చెప్పిందా లేదా? మరి చెప్పింది. ఇప్పుడు భీష్ముడిని దండించమని ఎందుకు చెప్పాలి? సాల్వుణ్ణి దండించమని చెప్పాలి. కానీ ఆవిడ అనవుడు ఇంటి ఇట్లను, మహాపురుష నన్ను సాల్వుడింక గైకొనడది సాలు, భీష్ముదశ కోపము నామది కల్కియుండు, నాతని వధింపబూ నీటు తాపస వృత్తికి వచ్చి ఇచ్చటన్ నినుగని ఈ పరాభవము నీగగని శరణంబు చొచ్చితిన్. ఓ మహానుభావ, సాల్వుడు నన్నిక పెళ్లి చేసుకోడు, చచ్చైనా పోతాడు కానీ పెళ్లి చేసుకోడు. అంటే సాల్వుడి జోలికి పరశురాముడు వెళ్ళడం ఆవిడికి ఇష్టం లేదు. ఎందుకని అంటే ఆమెకి ఉన్న అనురాగం అటువంటిది.
ఆయన తనని పెళ్లి చేసుకోకుండానైనా బతికేయాలి. భీష్ముడు చచ్చిపోవాలి. ఎందుకు? నీకు నాకు సహేతుకంగా అనిపించకపోవచ్చు, కానీ ఆవిడికి అది చాలా బలమైన కారణంగా అనిపించింది. కక్షలున్న వాళ్ళకి వాళ్ళు చేసే పనులు సహేతుకంగానే అనిపిస్తాయి, ప్రపంచానికి అంతటికీ అనిపించకపోయింది. అలా అనిపించకపోతే ఎందుకు చేస్తారండి కదా? అలాగే ఉంటుంది మనస్తత్వం. భారతం ఏం చెప్తుంది అంటే మనుషుల జీవితాలనే చెప్తుంది, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే. కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్పగానే ఆవిడంది, నాకు భీష్ముడి మీదే పగ, నాకు భీష్ముడి మీదే క్రోధం, నా కోరిక ఏమిటో తెలుసా? ఆతని వధింపబూని ఇటు తాపస వృత్తికి వచ్చి ఇచ్చటం నినుగని ఈ పరాభవము నీగగ నీ శరణంబు చొచ్చితిన్. భీష్ముణ్ణి చంపేయడానికి కావలసిన శక్తి పొందడానికి తపస్సు చేయడానికి వచ్చాను. నువ్వు ఉన్నావని తెలిసి నిన్ను శరణాగతి చేశాను. అంటే అంత తపస్సు చేసి సాధించక్కర్లా, ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఉన్నావని నమ్మాను. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, శరణాగతి చేశాను కాబట్టి. వెంటనే ఆయన అభయం ఇచ్చేశాడు. ఆయన అన్నాడు, భీష్ముడిని కదా దండించాలి, నువ్వు బెంగపెట్టుకో, వంచేస్తాను పిలిచి, వాడు నా శిష్యుడు, ఎందుకు కాదంటాడు అనినా. నా చెప్పినట్ల గంగాత్మజుండు చేయు, చేయక తక్కిన శిత శరముల అతని పడవయితు. ఊరడు మబల నీకు తపము చెయ్యంగ నీటికి తనువుడయ్యా. ఎందుకమ్మా నీ శరీరం అంతా శోషించిపోయేటట్టు తపస్సు చేయవలసిన అవసరం ఏమిటి? నేను లేను. భీష్ముణ్ణి పిలుస్తా, మనం వెళ్ళక్కర్లేదు, రే రా అని కబురు చేస్తా, పరిగెత్తుకొస్తాడు నా శిష్యుడు. ఎంత ఆనందంగా ఉంటుంది వినడానికి అంబకి. భీష్ముడు వస్తాడమ్మా, మళ్ళీ జీవితంలో చూస్తాననుకోవాలి ఆవిడ. భీష్ముడు వస్తాడు, వచ్చిన తర్వాత చెప్తా, ఆవిడికి న్యాయం చేయి అని చెప్తాను, చచ్చినట్టు చేస్తాడు. చెయ్యడా, చంపేస్తాడు. ఎలా అంటే చెయ్యక తక్కిన శితశరముల అతని పడవయితు, నా యొక్క ఘోరమైనటువంటి బాణములతో అతన్ని చంపేస్తాను. ఎలాగైనా భీష్ముడేగా పడిపోతున్నది. ఒకటి, భీష్ముడు మరణిస్తాడు, రెండు, భీష్ముడు వశపడతాడు. రెండిటిలో ఏదో ఒకటి జరగాలిగా. ఏది జరిగినా అంబకే అవకాశం, తాను గెలిచినట్టు. కాబట్టి ఈ మాటలు చెప్పి నీవు ఎలా చేద్దాం అనుకుంటున్నావో అలా చే. వెంటనే ఆయన అన్నాడు, రేపే ప్రయాణం, బయలుదేరండి అన్నాడు. అంబని, అంబ యొక్క తాతగారిని, వీళ్ళందరినీ తీసుకుని కురుక్షేత్రానికి వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో విడిది చేశాడు. విడిది చేసి భీష్మాచార్యుల వారికి కబురు చేశాడు, భీష్మ మీ గురువు గారు నేను చూడాలనుకుంటున్నారు, రమ్మని. అప్పుడు ఆయన అనుకున్నాడు, మా గురువు గారు ఇక్కడికి దగ్గరలో సరస్వతీ నదీ తీరానికి వచ్చారు, కురుక్షేత్ర భూమికి. అది ఆ చంద్రవంశంలో ముందున్నటువంటి ఒక రాజుగారు ఏర్పాటు చేసినటువంటి నగరం, ఆయన పేరు మీదే వచ్చింది కురుక్షేత్రం. కాబట్టి అక్కడికి వెళ్లి గురువు గారిని సేవించుకుంటాను, గురువు గారి దర్శనం కన్నా అద్భుతమై ఉంది, గురువుగారు ఆజ్ఞ శిష్యుణ్ణి రమ్మని అని గబగబా విప్రుల్ని పిలిచాడు, పురోహితుల్ని పిలిచాడు, యాజ్ఞికుల్ని పిలిచాడు. వీళ్ళందరినీ పిలిచి పూజా సంభారాలన్నీ పట్టుకున్నాడు. గబగబా వెళ్ళాడు, గురువు గారిని కలుసుకున్నాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, నేల మీద పడ్డాడు, చేతులు కట్టుకున్నాడు, వంగి నించున్నాడు. గురువు గారు, ఇన్నాళ్ళకి మళ్ళీ మీ దర్శనం అయింది, నాకు త్రివేణి సంగమ స్నాన ఫలితమే. అంత ఆనందపడిపోయాడు. పడిపోయి, గురువుగారు ఏమి ఆజ్ఞ, నన్ను దేనికి పిలిచారు చెప్పండి, నేను ఏ సేవ చేసి పెట్టాలి మీకు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఏరా నువ్వెందుకు ఎత్తుకొచ్చావు ఈ అంబని? ఎత్తుకొచ్చిన వాడివి ఆమెను విచిత్ర వీరుడికి ఇచ్చేందుకు పెళ్లి చేయలే, పెళ్లి చేయకుండా మళ్ళీ సాల్వుడి దగ్గరికి పంపించావు. ఒకసారి నువ్వు ఎత్తుకొచ్చాక సాల్వుడు పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకోకపోవడం సాల్వుడి తప్పే ఉందిరా. ఎత్తుకొచ్చిన వాడివి తప్పకుండా నువ్వు విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. కాబట్టి ఈమెని తీసుకెళ్లి విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయి అంటే ఆయన నవ్వి అన్నాడు, గురువుగారు మీరు ఇలా చెప్పచ్చా? ఆమె నాతో అక్కడే నించుంది పక్కన, ఆమెయే చెప్పింది నాతో. ఇతపూర్వమే తన మనసు సాల్వుడికి సమర్పించానని చెప్పింది. మానసికంగా సాల్వుడు తనకి భర్త అని చెప్పింది. సాల్వుడు తనని భార్యగా చూశాడు అని చెప్పింది. తన తండ్రి అంగీకరించాడు అని చెప్పింది. ఇంత జరిగిన తరువాత పరులకు మానసికంగా భార్య అయిపోయిన వనితని తీసుకెళ్లి నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయనా? అధర్మం కాదా? ధర్మం తప్పచ్చా? గురువుగారు మీరు ధర్మాత్ములు, మీరు గురువు, మీరు నాకు విద్య నేర్పారు, విద్యనంతటినీ కట్టబెట్టారు. అటువంటి మీరు శిష్యుణ్ణి అధర్మం చెయ్యమని శాసనం చేయొచ్చా? ఆలోచించండి. నేను ఎలా చేస్తా? విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేయడం కుదురుతుందా? కాబట్టి నేను ఈమెని విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చెయ్యను.
ఆయన అన్నాడు, నేను గురువుని, నేను చెప్తున్న మాటనే తిరస్కరిస్తావా? నీకు విలువిద్య నేర్పిన వాణ్ణి నేను, శాస్త్రపారంగతుణ్ణి చేసిన వాణ్ణి నేను, ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చిన వాణ్ణి నేను. నా మాటనే తిరస్కరించి నాకే ధర్మం నేర్పుతున్నావే, నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావే? నువ్వు ఇలా మాట్లాడడానికి వీల్లేదు. నేను చెప్పిన మాటని నువ్వు ఆచరించాలి, అంతే శిష్య ధర్మం. కాబట్టి ఈమెని తీసుకెళ్లి విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చెయ్యి. ఆయన అన్నాడు, ససేమిరా, అది సాధ్యమయ్యే కార్యం కాదు. గురువు గారు ఇంతవరకు వచ్చేసింది కాబట్టి ఒక మాట చెప్తున్నా. మీరు అన్నారు కదా, క్షత్రియులందరినీ చంపేశాను ఒకప్పుడు, ఏమనుకుంటున్నావో, నువ్వెంత, నీ బ్రతుకెంత అన్నారు కదా. ఒక్క మాట, అప్పటికి నేను పుట్టలేదు. పుట్టి ఉంటే గురువు గారు మీరు ఆ పని చెయ్యలేరు. ఇంతకన్నా ఏమనాలి? కాబట్టి అంతకన్నా ఎక్కువ మాట్లాడద్దు గురువు గారు. అధర్మం చెయ్యమని గురువు శిష్యుడికి చెప్పకూడదు. మీరు నాతో అధర్మం చేయించాలని ప్రయత్నిస్తున్నారు. గర్వి కార్యమిట్టిదకార్యమిట్టిదని ఎరుంగక లోకంబుచను పదమున తిరుగ కున్మద వృత్తి వర్తించునట్టివాని గురువునైన దండింపవలయునండ్రు. గురువుగారు పెద్దలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? గర్వి చాలా గర్వాన్ని పొంది గురువైనా సరే అహంకారంతో కార్యమిట్టిది అకార్యమిట్టిదని ఎరుంగక, ఇది చెయ్యవలసిన పని, ఇది చెయ్యకూడని పని అని తెలుసుకోకుండా శిష్యుడు పరమ ధర్మానికి నిలబడ్డాడని ప్రశంసించకపోతే పోయిరి. వాడు చేసినది తప్పే ఉందమ్మా అని ఒక మాట అనకుండా, మీరు నన్ను లోకంబుచను పదమునకు తిరుగ కున్మద వృత్తి వర్తించునట్టివా అని, లోకమంతా ఏ ధర్మాన్ని పాటిస్తుందో ఆ ధర్మానికి వ్యతిరేకంగా నన్ను ఒక్కడిని వేరు ధర్మం పాటించమంటారా? వేరొకరికి మనసిచ్చిన పిల్లని తీసుకొచ్చి నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయనా? ఎలా కుదురుతుంది? అలా శాసనం చేసి గురువైనా సరే అధర్మం చెయ్యి, అధర్మం చెయ్యి, అధర్మం చెయ్యని ఒత్తిడి చేస్తే గురువునైన దండింపవలయునండ్రు. అటువంటి గురువునైనా సరే దండించవలసిందే. అంటే అవసరమైతే మీతో యుద్ధం చేస్తాను తప్ప నేను మాత్రం ఈమెని తీసుకెళ్లి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యను. అంబ ముఖం వాలిపోయింది. అనుకుంది, పరశురాముడు ఆజ్ఞాపిస్తాడు, భీష్ముడు చచ్చినట్టు తీసుకెడతాడనుకో, ఒక్కనాటికి నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయను, ప్రాణమే పోనివ్వండి, ధర్మం మాత్రం తప్ప. ఆవిడికి భీష్ముడి ప్రాణం పోయినా పర్వాలా. గురువు గారు శిష్యుడు కొట్టుకుంటే ఆవిడ పగ చల్లారుతోందా లేదా? అలా ఉంటాయి లోకంలో. క్రౌర్యము కలిగినటువంటి వ్యక్తుల యొక్క మన ప్రవృత్తులు ఎలా ఉంటాయంటే, వాళ్ళు చేసే పనుల వలన సమాజంలో ఎంత భయంకర పోకడలు ఏర్పడనివ్వండి, ఎంత ప్రమాద ఘంటికలు మోగనివ్వండి, ఎంత తీవ్రమైన ఉద్విగ్నత ఏర్పడనివ్వండి, దాని చేత వాళ్ళకి సంతోషమే తప్ప వాళ్ళ బుద్ధి యందు మార్పు మాత్రం రాదు. వాళ్ళు శాంతిని పట్టుకోలేరు. కపట వేషాలు మాత్రమే వాళ్ళు వెయ్యగలరంతే. తాపస వృత్తిలో ఉన్నట్టు నటించగలదేమో కానీ ఆమె తాపసి మాత్రం కాలేదు. దున్నపోతుకి విభూతి రేఖలు పెడితే దున్నపోతు భక్తురాలు అవుతుందా? భక్తుడు అవుతాడా? బాహ్య వేషాల చేత ఆంతరశుద్ధి కలుగుతుందా? కలగమంటే సాధ్యమా? ఎక్కడో తపస్సు చేసుకునే వాళ్ళ మధ్యకెళ్ళి తపస్సు చేసుకునే దానిలా నిలబడినంత మాత్రం చేత మనసులో ఉన్న క్రౌర్యం చచ్చిపోతుందా? ఎన్ని పేర్లెట్టుకు బతికితే మాత్రం. కాబట్టి పరశురాముడు భీష్ముడు యుద్ధం చేసుకుంటే ఆవిడికి వచ్చిన నష్టం ఏమిటి? కాబట్టి ఆవిడ సంతోషంగానే నిలబడింది. ఇప్పుడు యుద్ధం జరిగితే భీష్ముడు పడిపోతాడు, ఎందుకంటే గురువు కాబట్టి పరశురాముడి శక్తి ఎక్కువ అని ఆమె లెక్క.